Hi friends, please subscribe my channel for technical training and placement related videos. And if you want more updates on my videos, please click on bell icon. Thank you for subscribing. First of all, thank you, Ma. Thank you for registering with us. So myself, Gandikot Ramu, Ma. So this is a small institution which I have started in the 2013, right? So the first thing, Ma, InfyTQ. You know the pattern of the InfyTQ final exam, right? So if you want anyone, just raise your hands, Ma. I can unmute you, or you just put it in the chat also. If you want anything, if you want to speak or anything, Ma. So I will unmute you because in middle sometimes మీరు టచ్ చేసినప్పుడు క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది, అందుకని నేను ఆప్షన్స్ డిజేబుల్ చేశాను మా ఆప్షన్స్ డిజేబుల్ చేశాను. దట్స్ ఆల్ రైట్. ఇఫ్ యూ వాంట్ ఎనీవన్ వాంట్స్ టు స్పీక్, యూ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. మా జావా ఓన్లీ పైథాన్ మా, ఓన్లీ పైథాన్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ రైట్, ఓన్లీ పైథాన్ ఓన్లీ. See Nana, here if you consider that exam, Chunana, the exam contains 3 hours exam, Nana. Please note this. Yes, Nana, you can speak. Venkat, raise your hand. Venkat Raju, raise your hand. Venkatesh. Can unmute and speak, Nana. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఈ ఎగ్జామ్ లో ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై రౌండ్ లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే స్కిప్ చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళలేము, ఒక క్వశ్చన్ స్కిప్ చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళలేము. అట్లాగే ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది. ఏమన్నా ఒక క్వశ్చన్ స్కిప్ చేస్తే వెళ్ళలేము, లేకపోతే కోడింగ్ కానీ 1.5 hours ఫిక్స్డ్ గా అక్కడే ఉండాలి, వేరే సెక్షన్ కి వెళ్ళలేవు నువ్వు అలా. ఇదేంటంటే లాస్ట్ టైం ఏమైందంటే చాలా మంది మాకరింగ్ చేశారు, కాపీయింగ్ చేశారు. సో అక్కడ ఏమైందంటే బై డిఫాల్ట్ వాళ్ళంతా ఏంటంటే కదా, సో దే నీడ్ ఏ సెక్యూరిటీ. నాన్న నీకు ఓపెన్ చేశారనుకోండి, ఫస్ట్ 10 minutes లో క్వశ్చన్స్ అని చూసేసుకునేసి నెక్స్ట్ 30 minutes మిగిలిన ఆన్సర్స్ అని చేసేవాళ్ళు. లాస్ట్ టైం ఒక్కొక్క కాలేజ్ నుంచి 304 members క్వాలిఫై అయ్యారు. మా ఈ ఇయర్ జస్ట్ కాలేజ్ నుంచి 40-50 members మాత్రమే క్వాలిఫై అయ్యారు. రీజన్ ఏంటంటే కదా, దే ప్రొవైడ్ సమ్ సెక్యూరిటీ ఇష్యూస్. బట్ coming to the final exam you are going to write in the centers. Nana centers రాయాల్సి ఉంటుంది. So in the centers, if you write it in the centers, then you have a option to move. Nana move ఉంటుంది. ఒకవేళ వాళ్ళు వర్చువల్ గా కండక్ట్ చేశారు అనుకున్నా, you have a same kind of pattern, ఇలానే ఉంటుంది. Right? ఏమబు see Nana here generally you have a 3 normal. Nana last year pattern ప్రకారం 3 hours టైం ఉంటుంది. Nana 3 hours time లో 10 Python, 10 DBMS, Python or Java. Nana Python or Java, DBMS and 2 programs. You can use any one of the language. Nana C గాని Java గాని Python గాని యూజ్ చేసుకోవచ్చు మీరు, రైట్. సో నార్మల్ గా అయితే ఈ 3 hours time ను మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఫర్ దిస్ క్వశ్చన్స్. బట్ if they are going to conduct the virtual conduct చేసినప్పుడు మాత్రం you should be aware of that they have some different kinds of what it is called security features may be involved. That is why maximum next time నుంచి మీరు TCS NQT గాని ఏదైనా చేసినప్పుడు కంపల్సరీగా డోంట్ గో ఫర్ ద ఫస్ట్ లాట్. నాన్న ఫస్ట్ లాట్కి వెళ్ళొద్దు. ఫస్ట్ లాట్ లో ఏంటంటే ఫస్ట్ సెషన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, ఎందుకంటే దే డోంట్ నో హౌ ద పేపర్ ఈస్ అండ్ హౌ ద ప్యాటర్న్ ఈస్. దట్ ఈస్ వై ఫ్యూచర్ లో మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఆల్వేస్ షుడ్ బి లాస్ట్ సెషన్ గా ఉండాలి. నాన్న లాస్ట్ నుంచి ఫిల్ చేసుకుంటారండి మీ సెషన్స్, రైట్. దట్ ఈస్ బెస్ట్ థింగ్, రైట్. సినా పైథాన్ నిఖిల్, ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ పైథాన్ కోడ్ అబ్జర్వ్ చేసి అనుకుంటున్నా. సో ఇది అల్గారిథం టైప్ లో ఉంటుంది. నాన్న యూ కెన్ కన్వర్ట్ ఇఫ్ యూ నో ద జావా సింప్లీ యూ కెన్ అండర్స్టాండ్. అండ్ వన్ మోర్ థింగ్ నాన్న, మీరు పైథాన్ సెలెక్ట్ చేస్తే పైథాన్ లోనే కోడ్ చేయాలని రూల్ ఏం లేదు. నాన్న ప్రోగ్రామింగ్ అనేది యాజ్ యువర్ విష్. ప్రోగ్రామ్ అనేది నిఖిల్, ప్రోగ్రామ్ అనేది మీరు ఏ లాంగ్వేజ్ లో రాయొచ్చు, సి లైన్ రాయొచ్చు, జావా లైన్ రాయొచ్చు, పైథాన్ లైన్ రాయొచ్చు. దట్ ఈస్ యాజ్ యువర్ విష్. అర్థమవుతుందా? ఓన్లీ విల్ గెట్ క్వశ్చన్స్. నాన్న క్వశ్చన్స్ మాత్రం మీకు పైథాన్ లో వస్తాయి, ఆ జావాలో వస్తాయి. ఏవి MCQs మాత్రమే. ఇస్ ఇస్ క్లియర్ నిఖిల్? రైట్.
చూడనా నిఖిల్ యూ కెన్ స్పీక్. ఎస్ సార్. సార్ సో అంటే మనం హ్యాండ్స్ ఆన్ ప్రోగ్రామ్ రాస్తాం కదా సార్, అది ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదా సార్? ఎస్ నా అది ఏ లాంగ్వేజ్ అని తీసుకోవచ్చు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒకటి జావా బేస్ మీద వస్తుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. ఎస్ నాన్న. సో చూడన్నా మనం ఫస్ట్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ జావాలైనా పైథాన్ అంటున్న ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ప్లీజ్ నోట్ దిస్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చాలా చాలా కాన్సన్ట్రేట్ చేస్తారన్న. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చూడన్నా, దిస్ ఇస్ ద వన్ క్వశ్చన్. ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎనీవన్, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఎస్ బాబు, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఎవరైనా ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద ఆన్సర్? సో హియర్ యూ హ్యావ్ ఆప్షన్స్ రైట్. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? చాలా ఇంపార్టెంట్ అన్న, చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చూడన్నా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు అన్న. డెఫినెట్ గా మనకు ఒక బిట్ అనేది వచ్చేస్తుంది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నుంచి. So what is the answer for this question? Let me know. 3B, I mean CB, yeah. Rohit, one opted C and one opted B. Any other answers, Nana? See Nana, before going to this, I'm going to teach you exception handling Nana. See, how many keywords are available in exception handling Python? Tell me anyone. What are the keywords Nana? C lo aithe CPP, try, catch, throw, right? Java, try, catch, throw, throws, right? Here, see Nana, first, yes Nana, Nana, try, except, finally, rise, assert Nana. Try, except, finally, rise, assert, and that's all. Anyone missed? Chunana. Try, except, finally, rise. సో మీ కాన్సెప్ట్ లో ఏంటంటే అప్ టు ఇక్కడ వరకు మాత్రమే చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. అజెట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. దిస్ ఇస్ నాట్ ఎక్సెప్షన్, రైట్? రైజ్, ట్రై, ఎక్సెప్షన్ ఇవి చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దీస్. సో మనకి టూ కైండ్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉన్నా, టూ కైండ్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్. సి, సిస్టమ్ జనరేటెడ్ ఆర్ మాన్యువల్. System generated and manual. If you want to generate manually, you should use rise Nana. Should use rise, right? System generated, array out of bound exception, right? Division by 0, type exception, type error, right? And also value error. సో ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి, రైట్? మాన్యువల్ రైజ్, మాన్యువల్ ఎక్సెప్షన్ చూడనా అంటే మీరు మాన్యువల్ గా జనరేట్ చేయడం.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏటీఎం మిషన్ ని జనరేట్ చేస్తున్నారు, ఏటీఎం ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. ఏటీఎం ప్రాజెక్ట్ లో మీరు మనీ ఎంటర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా వాల్యూ అనేది ఎలా ఉండాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 150 ఇచ్చామనుకున్నా, కెన్ ఐ టేక్ దిస్ వాల్యూ యాజ్ ఇన్పుట్ ఫర్ ద ఏటీఎం మిషన్? ఎస్ నా? ఇస్ దిస్ వాల్యూ యాక్సెప్టెడ్ బై యువర్ ఏటీఎం మిషన్? ఎస్ సార్ నో? ఏమన్నా ఈ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుందా మీ ఏటీఎం మిషన్? నో, రైట్? సో ఈ సిచ్యువేషన్స్ లో యూ నీడ్ టు స్టాప్ ద ప్రాసెస్. స్టాప్ చేసేసి మీరు ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ ద సమ్ ఎక్సెప్షన్. సో ప్లీజ్ ఎంటర్ ద మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్స్. మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్స్. ఎస్ సార్ నో? ఏమన్నా మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఎంటర్ చేయమని చెప్పాలా? ఎస్ బాబు, యూ నీడ్ టు సెండ్ ద మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్స్. మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్స్ ని జనరేట్ చేయమని ఎంటర్ చేయమని చెప్పాలి నాన్న, రైట్? సో అంటే ఇట్ ఇస్ ద మాన్యువల్ ఎక్సెప్షన్స్. దీస్ ఆర్ ద మాన్యువల్ ఎక్సెప్షన్స్. See Nana, now I'm going to tell you, see first how the pattern is. See, try for example 2 by 0 except except print error. See Nana, if you run this code, error, right? Error is the message. Why means, please note this is the system generated division by 0. Division by 0 means abnormal termination. When it is going to terminate abnormally, that time it is going to accept the exception handle చేస్తున్నా. Exception handle చేస్తుంది. For example చూడనా, for example 2 by 0. If you run this code, it is zero division error. Have you seen zero division error? For example, if you put the same thing in the exception, you didn't get the exception rather, only it is throws to the exception. What it is here? See, if you observe clearly here, చూడండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. We didn't mention anything, right? ఏమీ మెన్షన్ చేయలేదంటే బై డిఫాల్ట్ ఇట్ ఇస్ ఏ general class nana, general class. For example see nana, for example here exep exception as e chunana, exception is the main class nana. For example error comma e అన్నారు అనుకోండి, చూడండి ఏం డిస్ప్లే అవుతుందో, error division by 0. What is error? It is a division by 0 error nana, division by 0 error. For example, now please note this is the first book తీసుకుని నోట్ చేసుకున్నాను. This is the division by 0. For example చూడనా, 2 plus a. Is it possible? 2 plus a, is it possible nana? Is the valid exception or not? Is the valid expression or not? Tell me, is the valid expression nana? I'm going to addition of integer comma string. So what kind of error it is? It is what kind of exception? Please note this is a what adutarana, what kind of exception you will get from that above list, above expression? Exactly, type error. Superb nana, not arithmetic nana. So type error nana, it is a type error. చూడండి, for example 2 plus చూడనా, it's a type error. It's a type error nana, right? It is a type error. Exactly, superb nana. See, for example here a equal to a plus 2. Can you get any error here? Can you get any error here? Can you get any error here? Observe carefully and can you get any error here? Exactly. Vaishnavi, good ma, nice. Exactly nana.
చూడనా, a is not defined, right? So it is a value error. A is not defined, right? చూడండి, a equal to a plus 2. If you run this code, you'll get a name error. Sorry, name error అన్న, value error, name error. So డిఫైన్ చేయలేదు కదా దాన్ని, డిఫైన్ చేయలేదు కదా. సో నేమ్ ఎర్రర్ అన్న, నేమ్ ఎర్రర్, ఇట్ ఈస్ అన్ ఎర్రర్, నేమ్ ఎర్రర్. సో వేరియబుల్ ని మనం డిఫైన్ చేయలేదు కదా, ఇట్స్ నేమ్ ఎర్రర్. ప్లీజ్ నోట్ దిస్, all these are the system generated exception. For example, a equal to 2. Now can I get an error here? Can I get an error here? Division by 0 error, no. Division by 0. Can I get an error here? ఈ సిచ్యువేషన్ లో ఐ నీడ్ టు జనరేట్ ద ఎర్రర్ నాన్న. ఎలా జనరేట్ చేయాలి? ఎలా జనరేట్ చేయాలంటే చూడనా, RAISE, రైజ్ ఎక్సెప్షన్, రైజ్ ఎక్సెప్షన్, రైజ్ ఎక్సెప్షన్ నాన్న, రైజ్ ఎక్సెప్షన్. See, if you run this code, see what it is going to print, error. చూడనా, రైజ్ ఎక్సెప్షన్. Even you didn't get any error. చూడండి, if you comment this one, you didn't get any error అన్న, ఇక్కడ ఎర్రర్ ఏం రాదు, no output. But if you want to print, చూడండి, ఇప్పుడు రన్ చేస్తే అనుకోండి, this is called as a manual. Please note this is the manual. చూడనా, ఇది manual, this is the manual, manually throwing the exception. Okay, is this clear? Is this clear, Nana? Manual throwing of exceptions, right? Manual throwing of exceptions, Nana. చూడండి, చూడనా, I am raising type error, Nana. Now this time I am going to raise the type error. I am going to raise the type error. If you run this code, error, for example, name error అన్న, చూడండి, అబ్జర్వ్ చూడండి కదా, ఐఎమ్ థ్రోయింగ్ ఏ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్, త్రో టైప్ ఎర్రర్ అన్న, బట్ హ్యాండ్లింగ్ నేమ్ ఎర్రర్. సి, ఫర్ దిస్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ అన్ ఎర్రర్ అన్న, బికాస్ ప్లీజ్ నోట్ దిస్. మీకు డౌట్ రావచ్చు, సార్ నాకు ఎందుకు ముందు ఎర్రర్ రాలేదు, ఇప్పుడు ఎర్రర్ వచ్చిందంటే ఏమన్నా, చూడండి, exception is the general class for all the exceptions, Nana. Exception is the general class for all the exceptions, and all are under the type error kani, type error, value error, right? Name error, name error, all are comes under the exception class only, right? మీరు exception రాశారంటే కన్నా by default it is going to handle all the kinds of exceptions, Nana. అన్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది, but type error and name error both are the different, right? So మీరు type error జనరేట్ చేసి ఇక్కడ నేమ్ ఎర్రర్ తో రాశారు, దిస్ ఇస్ ఎర్రర్ అన్న, మీకు ఎక్సెప్షన్ రాదు, ఎర్రర్ జనరేట్ అవుతుంది, ఇట్ ఇస్ నాట్ ఎక్సెప్షన్. ఏం బాబు, ఇస్ దిస్ క్లియర్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ except except of exep exception as e, right? Print of e or error. Error in exception. See, now observe what is the output of this statement. Error in exception. ఏమన్నా అర్థమైందా బాబు? Is this clear నాన్న? చూడండి, ఇప్పుడు హ్యాండిల్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్సెప్షన్ క్లాస్ పెట్టినప్పుడు మీరు ఇక్కడ ఏ ఎర్రర్ యూజ్ చేసినా కూడా ఇది హ్యాండిల్ చేయగలదు. బట్ ఇఫ్ యూజ్ అ టైప్ ఎర్రర్, యూ షుడ్ యూజ్ అ టైప్ ఎర్రర్ ఓన్లీ హియర్. ఇక్కడ టైప్ ఎర్రరే రాయాలి నాన్న, టైప్ ఎర్రరే మీరు రాయాల్సి ఉంటుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, నౌ ఇఫ్ యూజ్ అ టైప్ హియర్, చూడన్నా, ఇఫ్ యూజ్ అ టైప్ హియర్, see, observe carefully, what is the output now? Tell me, what is the output now? If you use a type error, what is the output now? చెప్పండి, what is the output?
Exactly, Nana. Exactly. It is a output is error because ఏ ఎర్రర్ ని మీరు త్రో చేశారో ఆ ఎర్రర్ ని మీరు ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నారు, అదే ఎర్రర్ ని హ్యాండిల్ చేస్తున్నారు. దట్ ఈస్ వై ఏ ఎర్రర్ అనేది మీరు చేశారో ఆ ఎర్రర్ ని మీరు ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నారు. దట్ ఈస్ వై. రైట్, చూడనా సేమ్ రైస్ అయిపోయింది, టైప్ ఎర్రర్ అయిపోయింది, ఎక్సెప్షన్ అయిపోయింది కదా. నౌ నాన్న ఈ అంటే మీరు టైప్ ఎర్రర్ ని ఇక్కడ ఆల్రెడీ మీరు ఎస్ నాన్న ఇక్కడ టైప్ ఎర్రర్ ని మీరు స్పెసిఫై చేశారు కదా నాన్న, ఆ టైప్ ఎర్రర్ వస్తుంది. సిస్టమ్ జనరేట్ చూడండి, మీకు ఇక్కడ మెసేజ్ రావాలంటే నాన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మెసేజ్, ఇఫ్ యూ వాంట్ మెసేజ్ hello, now see if you run this code now you'll get a message. Nana Rohit, is this clear? Rohit, is this clear? Nana, if you want to print the message you should pause the message. Nana ఆ మెసేజ్ ని పాస్ చేయాల్సి ఉంటుంది, మీరు ఆ ఎక్సెప్షన్ జనరేషన్ పాస్ చేయాల్సి ఉంటుంది. రైట్, is this clear? Now see Nana, చూడనా try rise of name error, I am name error. Except type error, now what is the output? Nana, now what is the output, tell me. Oh, 1 minute, 1 minute. Now what is the output? Nana, tell me. కరెక్ట్ కదా నాన్న, చూడండి ఏమవుతుంది ఇక్కడ మనకు. అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఫస్ట్ ఇక్కడ ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ ద రైజ్ నాన్న, ఇట్ ఈస్ గోయింగ్ టు రైజ్ ద ఎర్రర్. సో రైజ్ వస్తున్నాయి, ఇక్కడ ముందు ఎక్సెప్ట్ లోకి వస్తుంది. వాట్ ఈస్ ద ఎర్రర్ హియర్? టైప్ ఎర్రర్. సో టైప్ ఎర్రర్ ఉంది కాబట్టి సింపుల్ గా ఏం చేస్తుంది, ఓ ఇట్ ఈస్ టైప్ ఎర్రర్, సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్యారీ అవుట్ ద నెక్స్ట్. అగైన్ ట్రై is there and comes to here, except of name error is there, then it is going to print the name error. Yes, matching of name error, then it is going to print the output. Nana చూడండి error I am in the, for example, see Nana, now what is the output? Nana, tell me. Now what is the output? Tell me. What is the output? Nana, Nana, observe carefully. Exactly right. ఎందుకు అంటే సిననా, no, after execution of this one it doesn't goes to here, ఇక్కడికి వెళ్ళదు నాన్న, ఇక్కడికి ఇది ఎగ్జిక్యూట్ చేసి స్టాప్ చేసింది ప్రాసెస్ ని. చూడండి ఎక్సెప్షన్ సో this never will get executed నాన్న. Reason is this is the parent for all the exceptions. That is why it doesn't get execute. అది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎప్పటికి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఇలా ఉంది కాబట్టి. రైట్, ఇస్ దిస్ క్లియర్ అన్న? ఇస్ దిస్ క్లియర్? చూడన్నా, ఫర్ ఎగ్జాంపుల్
I'm going to write like this. Now tell me what is the output. Now tell me what is the output. Now tell me what is the output here. This is an error, Nana. This is an error. Chuna, default except must be lost. Default except అంటే ఈ except ఉంది కదా నాన్న, ఇది ఎప్పుడు కూడా లాస్ట్ లోనే ఉండాలి నాన్న, ఇలా మిడిల్ లో ఉండకూడదు. ఇది ఆల్వేస్ షుడ్ బి లాస్ట్. గుర్తుపెట్టుకోండి, దిస్ షుడ్ బి ఆల్వేస్ లాస్ట్ నాన్న. దిస్ సింటాక్స్ ఎర్రర్. ఏమో, ఇస్ దిస్ క్లియర్? దిస్ షుడ్ బి రైట్ ఆల్వేస్ లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ట్రై బ్లాక్. This should be the last statement of your try block. Right? Em nana. Chunana, finally, print of what is the output, Nana? Now tell me, what is the output here? Test error, test one error. Superb Nana. చాలా బాగా చెప్తున్నారు. టెస్ట్ ఎర్రర్ ఏం? టెస్ట్ 1 కాదు నాన్న, మనోజ్ కుమార్. చూడన్నా, see here, observe carefully nana, observe carefully. Rise of exception, so name error kada, rise of exception name error kada, it is going to send to the except. It is going to check here what is the type error is there. Type error ఉన్నప్పుడు is doesn't matter. So ఇది రెండు మ్యాప్ అవ్వలేదు కాబట్టి సింపుల్ గా it is going to exit from this. Before going to exit, చూడన్నా, final is going to execute. Final is going to execute at any condition, Nana. At any condition. Any condition means a program true in the false in the it doesn't want. Right? So మీరు ఏంటంటే కనుక కంపల్సరీగా ఈ ఫైనల్ అనేది చూడండి, ఎప్పుడైనా కూడా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ రన్ అయినా ఎలా అయినా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్న. ప్లీజ్ ఆదిత్య, యూ కెన్ వాచ్ యూట్యూబ్ వీడియో, రైట్? I will upload and I will share you nana. A link share చేస్తాను మీకు, ఓకేనా? Try to watch it. Aditya, right nana. See, finally is going to at any condition nana. Now, for example, see, I'm going to write here name error. Now tell me what is the output. Now tell me what is the output. Now tell me what is the output. Check it, Nana, carefully. Check it. The output may be wrong. Your output may be wrong. Check carefully. Alluri, Harshika, yes. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది నాన్న. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. నౌ ఇట్ విల్ ప్రింట్ నాన్న. చూడండి, హలో టెస్ట్ 1. హర్షిక, నౌ ఇట్ విల్ ప్రింట్ నానా. ప్రీవియస్ గా టెస్ట్ 1 ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే చూడండి, ప్రీవియస్ గా. సో నౌ ఇప్పుడు ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్? రైజ్ నేమింగ్ ఎర్రర్. ఫ్రమ్ హియర్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ నానా, రైట్? సెకండ్ స్టెప్, రైట్? థర్డ్ స్టెప్. నౌ ఎక్సెప్షన్ is over, right? Next it is going to print the final. Program flow is as it is, right? Next it is going to print the 5. So it doesn't execute.
ఇవి రెండు కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు మనకు, రైట్? దట్ ఈస్ వై ఆన్సర్ ఈస్ హలో టెస్ట్ టెస్ట్ 1. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రైట్ ఎ టైప్ ఎర్రర్, now observe carefully. See, this is the first statement, right? Next, this is the no. So ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా, సో దేర్ ఇస్ నో హ్యాండ్లింగ్ ఆఫ్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ హ్యాండిల్ అంటే ఎక్సెప్షన్ రైజింగ్ లో ఉంది, రైజ్ చేసిందని ఎవరు హ్యాండిల్ చేయలేదు, నో వన్ హ్యాండిల్, రైట్? హ్యాండిల్ చేయలేదు కాబట్టి రైజింగ్ లో ఉన్నది. సో రైజింగ్ లో ఉన్నా కూడా స్టిల్ ఫైనల్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి, దట్ ఈస్ ఇట్స్ టాస్క్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ వన్. రైజింగ్ లో ఉంది కదా, సో ఫ్లో ఆఫ్ కంట్రోల్ ని హ్యాండిల్ చేయదు, ఫ్లో ఆఫ్ కంట్రోల్. సో యాజ్ ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ కంట్రోల్, ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఉన్న స్టేట్మెంట్. ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఉన్నదని అసలు లెక్క చేయదు నాన్న రైజింగ్ లో ఉన్నప్పుడు. సో సింపుల్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఎక్సెప్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది అన్న. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది బై డిఫాల్ట్? సో ఇవి చెక్ చేసుకుంటుంది. ఏం చెక్ చేస్తుంది అన్న చూడండి, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ ఏమైనా మ్యాచ్ అయిందా? ఎస్, నేమ్ ఎర్రర్ మ్యాచ్ అయింది కదా, సో ఎర్రర్ అని ప్రింట్ చేస్తుంది. ఇస్ ఇస్ క్లియర్ హర్షిక? నౌ ఇస్ ఇట్ క్లియర్ ఏమా? చూడనా, now tell me what is the output. Now tell me what is the output. Tell me Nana, what is the output? అబ్జర్వ్ కేర్ఫుల్లీ, అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి మీరు. ఎగ్జాక్ట్లీ నాన్న, ఇప్పుడు మీరు దారికి వచ్చారు. ఎస్ నాన్న, చూడండి, దిస్ ద ఫస్ట్ స్టేట్మెంట్, రైట్? ఆఫ్టర్ దట్ నేమ్ ఎర్రర్, టైప్ ఎర్రర్, సో ఇట్ డజంట్ మ్యాటర్. సో టెస్ట్, రైట్? టెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, టెస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ చూడన్నా, ఆఫ్టర్ దట్ ఎక్సెప్షన్ రైజింగ్ లో ఉంది. ఎక్సెప్షన్ రైజింగ్ లో ఉన్నప్పుడు ఇట్ కమ్స్ టు ఇట్ ఎగ్జిట్ దిస్ ట్రై బ్లాక్. సో ఎర్రర్ కోసం చెక్ చేస్తుందా. సో నౌ ఎర్రర్, సో ఎర్రర్ ఐ ఆమ్ ఇన్ నేమింగ్ ఎర్రర్, దట్స్ ఆల్ అన్న. చూడండి, ఓ see, yes, one more concept we came here. After try block, so we don't have an option to include the normal statements. It should be except only. After try block, please note this, after try block except block e undali babu. After try block, so it doesn't allow the normal statements. After try block tarvata compulsory it should be a except block, exception handling block మాత్రమే ఉండాలన్న. ఏం బాబు, ఇస్ దిస్ క్లియర్? స్టిల్ తప్పు చేస్తున్నారు మా ఆయన కూడా మీరు. చూడండి, ఓకే, ఇక్కడ ఈ ప్రింట్ఎఫ్ లేదు నాన్న. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్పుట్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్. Now tell me what is the output. Finally is after except nana, after except tarvata finally undali. Exactly nana, exactly. చూడండి, ఈవెన్ ఫైనలీ కూడా మీకు ఎక్సెప్ట్ తర్వాతనే ఉండాలి అన్న. ఎక్సెప్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి, రైట్? ఇస్ దిస్ క్లియర్, రైట్? నౌ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. Now you can, so one more concept nana, one more concept. For example, if you want to create your own exceptions nana, ఇంతవరకు ఉన్న ఎక్సెప్షన్ మాత్రమే యూజ్ చేశారు, నేమ్ ఎర్రర్ కానీ టైప్ ఎర్రర్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ ఆఫ్ ఇన్ఫిటిక్యూ ఎక్సెప్షన్ అన్న, ఇన్ఫిటిక్యూ ఎక్సెప్షన్ చేయాలనుకున్నాను, ఇన్ఫిటిక్యూని ఎక్సెప్షన్ లాగా చేయాలనుకున్నాను. చూడండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్హెరిటెన్స్. ఐ హోప్ మీకు తెలుసు కదా నాన్న, దిస్ ఇస్ ద వే. నార్మల్ గా మీరు సిలో అయితే, సారీ జావాలో అయితే ఎక్స్టెన్స్ యూజ్ చేస్తారన్న.
జావాలో ఎక్స్టెన్స్ యూజ్ చేస్తారు కదా, ఇక్కడ మాత్రం ఇలా బ్రాకెట్స్ యూజ్ చేస్తారన్న. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్హెరిటెన్స్. ప్లీజ్ నోట్ దిస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్హెరిటెన్స్ అన్న. ఇన్హెరిటెన్స్ అంటారు చూడండి. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైజ్ చూడండి, ఇన్ఫీ టీక్యూ I'm selected. I am selected. Chunana. Oh, capital Q. Yeah. Yes, Nana. Now, what is the output? Tell me here. Now, tell me what is the output? What is the output, Nana? Tell me. Tell me, Nana, what is the output? చూడండి మీరేమొస్తుందో అవుట్పుట్. టెస్ట్ ఎర్రర్ ఇన్ ఎక్సెప్షన్ అన్న. టెస్ట్ ఎర్రర్ ఇన్ ఎక్సెప్షన్ ఎందుకు నాన్న? ఎందుకు చూడండి, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. వై? సి ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, so we are going to send the InfyTQ exception, right? But you are handling, so that is why it is going to come to the exception, but it is not going to valid. It comes to here finally, it prints the test, right? From here to it comes to here, except Nana name error. So name error is there, right? So still it is not matched. Comes to here, it prints the error in exception. Error in exception, right? Is this clear? So this is why you need to generate your own exception. మీ own exception మీరు generate చేసుకోవచ్చు. See, for example, if I write this one, infy tq as e. Now tell me what is the output? ఇక్కడ పాస్ అంటే కన్నా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దానికి ఒక క్లాస్ రాసుకునేసి జనరల్గా అయితే మనం పాస్ చేసేసి క్రియేట్ చేస్తాం అంతే. చూడండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? రైట్, రైట్ నాన్న. చూడండి first hello, because InfyTQ, right? So rise exception, InfyTQ exception, right? It comes to here. So hello, I am selected, right? After that test, normal flow nana. After that normal flow, సుభాష్ ఎందుకు టెస్ట్ 1 అంటే చూడనా, దీని తర్వాత నార్మల్ ఫ్లో ఉంది కదా బాబు, ఇక్కడే మీరు హ్యాండిల్ చేశారనుకోండి, దెన్ ఇట్ విల్ ప్రింట్ అన్న, ఇది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు హ్యాండిల్ చేయలేకపోతే ఇక్కడ నుండి ఇక్కడికి జంప్ చేస్తున్నానా. మీరు ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేశారనుకోండి, దెన్ ఇట్ ఆఫ్టర్ ఫైనల్ తర్వాత ఇది నార్మల్ ఫ్లో ఉంటుంది అన్న. ఎప్పుడు నార్మల్ ఫ్లో అవ్వదండి, ఎక్సెప్షన్ మీరు హ్యాండిల్ చేయలేకపోతే అప్పుడు మాత్రమే ఇలా ఉంటుంది. సుభాష్, రామ్ సుభాష్, ఓకేనా? ఏమన్నా, ఇస్ దిస్ క్లియర్, రైట్? I hope we may see all the kinds of modulations, Nana. Now tell me, what is the output of this code? This is the one of the question, Nana, which you faced in the qualifier round. So ilane untundi questions. Now tell me what is the output of this program? ikkadena kada options. Option A, option B, option C. This is the A, B, C, D. Option D, Nana.
Everyone opted option B. See Nana, చెప్తాను చూడండి. Here they have created a class Nana. Class create చేశాడు. Class లో division అనే మెథడ్ ఉంది. This is the instance method. ఎందుకు ఇన్స్టాన్స్ మెథడ్? టెల్ మీ why it is instance method. Self is there, right? ఒక మెథడ్ కి సెల్ఫ్ అని ఉందంటే that is the instance method అన్న. It is called as the instance method. See, you created an object. Object dot is divisible by 2 అనేసి ఇక్కడ పాస్ చేశారు అన్న. When you pass the data, డేటాను పాస్ చేస్తూనే మనకి లిస్ట్ లో డేటా ఏముందన్నా 2, 13, 22, 3 ఉంది అన్న. 2, 13, 22, 13 is there, right? After that, so try, inside try రాస్తున్నాను. For value in list 1 అంటే ఫస్ట్ 2 వస్తుంది అన్న. 2 modulo division 2. 2 modulo division 2 is not equal to 0. Condition true or false అన్న? Condition true or false? 2 modulo division 2 is not equal to 0. Condition true or false? 2 modulo division 2. Na condition false kada na. 2 modulo division 2 is not equal to 0. Condition false kada. It's a condition false na. See babu, condition false. When the condition false, it goes to the next value na. ఈ వాల్యూకి వెళ్తుంది చూడండి. సో ఇక్కడ ఉన్నాం కదా మళ్ళీ నెక్స్ట్ వాల్యూకి వెళ్తుంది. 13 వస్తుంది, రైట్? నెక్స్ట్ 13 వస్తుంది అన్న. 13 modulo division 2 is not equal to 0. Condition true or false? 13 modulo division 2 is not equal to 0. Condition true or false? Exactly Nana, it is a true. When the condition true, it is going to be the non-divisible exception. Non-divisible exception means directly, this is the first statement, right? It is going to send here. So non-divisible exception, exactly Nana, it is going to execute. So immediately number exception inside. Number exception inside is the first statement, right? So మనకు ఛాన్సెస్ ఉన్నాయి, ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్, రైట్? ఆఫ్టర్ దిస్ సో ఇక్కడ నేను ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసేసాను. హ్యాండిల్ దిస్ ఎక్సెప్షన్, ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసేసాం. ఎక్సెప్షన్ ఎప్పుడైతే హ్యాండిల్ చేసామో మనం కంపల్సరీ ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ నాన్ డివిజిబిలిటీ ఎక్సెప్షన్ ఈస్ దేర్, బట్ ఆల్రెడీ హ్యాండిల్డ్ హియర్, రైట్? మీరు ఇక్కడ హ్యాండిల్ చేశారు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు నాన్న. సో ఇక్కడ అవసరం లేదు. సో దీని తర్వాత ఫ్లో ఆఫ్ కంట్రోల్, నార్మల్ ఫ్లో ఆఫ్ కంట్రోల్, దేర్ ఇస్ నో ఫైనల్, రైట్? So normal flow of control, it comes to here, third statement. So inside finally, yes, inside finally, this one and success. Yes, exactly Nana, B is the answer. Nana, if you have any doubts, ask me. Do you have any doubts? Ask me. Is this clear, right? చాలా ఇంపార్టెంట్ అన్న. ఎక్సెప్షన్ అంటే మీకు కంపల్సరీగా ఒక బిట్ అనేది వస్తుంది, కంపల్సరీగా. చాలా కేర్ఫుల్గా ఉంటుందన్న. చేసేటప్పుడు చాలా నిదానంగా చేయండి, ఎందుకంటే మనకు టైం చాలా ఉంటుంది. 3 hours టైం ఉంటుంది. 3 hours టైం ఉంటుంది కాబట్టి చాలా నిదానంగా చేయండి అన్న, వరి అవ్వద్దు మీరు, రైట్? ఇస్ దిస్ క్లియర్? అన్న ఇక్కడ డివిజిబుల్ 2 అనేది ఎందుకు ప్రింట్ అవ్వదంటే లిఖిత్ కుమార్ రెడ్డి చూడన్న, ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చిన తర్వాత యు రైజ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతున్నాను, రైట్? దీన్ని ప్రింట్ చేస్తావు. దీన్ని ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావు కదా నాన్న, right? Yes Nana, you can write C also. Okay na? Yes ba? Yes Nana, is this clear, right? Now is this clear? So B is the right Nana. Everikena sir, why it is a B అని ఎవరికైనా డౌట్ ఉంటే అడుగున్నాను. Why it is a B, ఎందుకు B అనేది ఎవరైనా డౌట్ ఉంటే అడుగున్నాను, రైట్? గుడ్ Nana. Next, Seema. Next question. Tell me what is the output here? Masubaya, what is your question? Once again say, why no try block? I didn't understand your question, Subhash. Why no try block? నాకు మీ క్వశ్చన్ అర్థం అవ్వలేదు నాన్న. Observe carefully Nana. Tell me what is the output of this code. In the previous question,
సో వై ట్రై బ్లాక్ మీన్స్ ఆల్రెడీ నువ్వు హ్యాండిల్ చేసావు. ఇక్కడ దేర్ ఇస్ నో చూడనా, ఇక్కడ ట్రై బ్లాక్ లో ఈ కోడ్ రాసావు కదా, ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ ఎర్రర్ వచ్చింది నా. ఒకవేళ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రైట్ ద సేమ్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ని మళ్ళీ ఇక్కడ రాసామనుకున్నానా, మళ్ళీ ఇక్కడ రాసామనుకోండి, దెన్ అగైన్ ఈ స్టేట్మెంట్ కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుందన్న. చూడండి రైట్. సో మీరు ఇక్కడ రాశారనుకోండి సేమ్ రైజ్ ఆఫ్ నాన్ డ్యూజబుల్ ఎక్సెప్షన్ ఇక్కడ రాశారనుకోండి, డెఫినెట్ గా మళ్ళీ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బికాస్ దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ లేకపోతే ఈ ఎక్సెప్షన్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు నాన్న. ఎక్సెప్షన్ ఉంటేనే ఎక్సెప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. రైట్. చూడనా D. So some of them mentioned D is the output. Yes Nana, you can try from your end. వాళ్ళు పెట్టిన ఆన్సర్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ట్రై టు చెక్ యువర్ ఓన్ ఆన్సర్. చూడండి, మేక్ ఇట్ ఫాస్ట్. విల్ డిస్కస్ వేరియస్ మాడ్యులేషన్స్, రైట్? ఇఫ్ యూ ఆర్ వెరీ ఫాస్ట్ దెన్ విల్ డిస్కస్ వేరియస్ మాడ్యులేషన్స్. అదర్వైజ్ సి. ఎస్, డి, సి. ఎస్ నాన్న, సి కూడా ఆన్సర్ చెప్తున్నారు కొంతమంది. సి అన్నారు, డి అన్నారు. దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ బి. రైట్. 2 members opted C and 1 member opted D. And D 2 members Nana. Make it fast. ఆల్రెడీ చెక్ రైట్, టైప్ ఎర్రర్స్ రైట్. చూడనా ఇక్కడ ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీకు కోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నా, లిస్ట్ అనేది క్రియేట్ చేశాను. లిస్ట్ లో 10, 20, 30, 40 ఇస్ దేర్. రైట్. లిస్ట్ వన్ తారా అని సెండ్ చేస్తున్నారు నాన్న. చెక్ ఆఫ్ లిస్ట్ 1. సో ఇక్కడ లిస్ట్ ఉంది, ఇక్కడ తారా అని ఉంది నాన్న. తారా ఇస్ ద అవుట్పుట్, రైట్? సో ఆఫ్టర్ దట్ ఎలిమెంట్ ఆఫ్ లిస్ట్ 1, ఒక్కొక్క ఎలిమెంట్ ని తీసుకుంటున్నాను అన్న. ఒక్కొక్క ఎలిమెంట్ ని తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు, ఆ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తున్నాను అన్న. ఓకే, యాడ్ చేశారు, టోటల్ లోకి ఎలిమెంట్స్ అన్ని వచ్చేస్తాయి. నెక్స్ట్ యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై లెంత్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ఆల్సో వ్యాలిడ్. నెక్స్ట్ అన్న పాస్వర్డ్ ఈక్వల్ టు యావరేజ్. యావరేజ్ ఇస్ ద నెంబర్ నాన్న. యావరేజ్ ద నెంబర్. నేమ్ ఇస్ ద what is the name here? String nana. So we are going to perform integer and string nana. Integer plus string, str. Total very good. See nana, exactly. Yes nana. So instead of that, like a total, right? But here you have given total value nana. Here you have given total value, right? Total value is not there, right? Total value is not there. Total value is not అంటే ఒక వేరియబుల్ డిఫైన్ చేయకపోతే ఏం ఎర్రర్ వస్తుంది ఆల్రెడీ చెప్పాను నేను జస్ట్ నౌ. ఏం ఎర్రర్ వస్తుంది? ఒక వేరియబుల్. yes నాన్న, ఎగ్జాక్ట్లీ నాన్న. ఇట్స్ అ నేమ్ ఎర్రర్ నాన్న. First name error, please note this. It's a name error nana. Name error in check. Nana. Right? Finally in check. Right? Finally in check nana. Next nana, finally in main. Yes nana. Option C is the right answer. Option C is the right answer. Babu, yes Babu. Yes, correctly nana. Correct nana. ఓ కరెక్ట్ నా, నేమ్ ఎర్రర్ కదా, కరెక్ట్. టైప్ ఎర్రర్ కదా. ఎస్ నా. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నాట్ ఎస్ నా. చూడండి, సో ఇక్కడ టైప్ వాల్యూ ఇస్ నాట్ డిఫైన్డ్ అన్న. ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎస్ నా. చూడన్నా, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడన్నా, ఇక్కడ ఏం చేస్తున్నాను, టీ ఈక్వల్ టు చూడన్నా, ఏ ఈక్వల్ టు t plus 2 nana.
చూడండి t+2. What is error you are going to get here? Name error kadma Manoj Kumar. It is a name error, right? Name error, right? So name error వచ్చినప్పుడు it is going to raise the name error ana. Is a name error? No. It is a name error? No. It is a name error. Exactly. It is going to print the first statement. ఈ statement first print చేస్తున్నాను, right? After this exception is handled. Exception handle చేసాం కాబట్టి సింపుల్ గా మనం ఇక్కడికి వచ్చేస్తాం. After that it is going to execute the final block. After that it comes to here. There is no statements here. Finally it comes to here. It prints the third statement. Right? Is this clear, Nana? Is this clear? Emma, do you have any doubts? Ask me or respond quickly. Try to respond quickly. Harshika, mom, please raise your hand, mom. Somebody needs to speak, right? Raise your hand. I will unmute you. Yes, Nana. మాట్లాడు నాన్న. సార్ ఇప్పుడు మనం నేమ్ ఎర్రర్ అయితే మనం వేరియబుల్ ని ఇనిషియలైజ్ అయితే చేయట్లేదు కదా సార్. టైప్ ఎర్రర్ కి వాల్యూ ఇప్పుడు టైప్ ఎర్రర్ అయితే వాల్యూ ఇనిషియలైజ్ చేస్తేనే అప్పుడు మనకి టైప్ ఎర్రర్ అనేది వస్తుందా సార్, ఆర్ వాల్యూ ఎర్రర్ వస్తుందా సార్? ఆ రెండిట్లో కన్ఫ్యూజ్ సార్ నాకు టైప్ అండ్ వాల్యూలో. నాన్న ఇక్కడ ఫస్ట్ ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ ఇదా ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుందా ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ సార్. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఇది అయినప్పుడు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉందన్న? ఈ వాల్యూ అనేది డిఫైన్ చేయలేదు కదా. అది వేరియబుల్ డిఫైన్ లేదు, అది నేమ్ ఎర్రర్ సార్. నేమ్ ఎర్రర్ అర్థమైంది. ఓకే, ఇంకేంటమ్మా? ఇంకేం ఎర్రర్? ఇంకేం చెప్పండి. వాల్యూ ఎర్రర్ ఒకటి, టైప్ ఎర్రర్ ఒకటి సార్. అంటే నేను వైస్ వర్స్గా నేను ఇక్కడ కోడ్ చేస్తుంటే నాకు టైప్ ఎర్రర్ అనేది చూపించట్లేదు సార్ నేను చేసిన ప్రకారం. అంటే నాకు రెండిట్లో కన్ఫ్యూజ్ వచ్చింది సార్. టైప్ ఎర్రర్ ఒకటి, వాల్యూ ఎర్రర్ ఒకటి. ఒక నిమిషం నా చెప్తాను. ఇప్పుడు చూడనా? ఓకే సార్. ఒక నిమిషము. ఏం ఎర్రర్ అన్నది? వాల్యూ ఎర్రర్ సార్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాన్న నౌ ఏమా నౌ టైప్ ఎర్రర్ సార్. ఇస్ దిస్ క్లియర్ నౌ? ఎస్ సార్, ఎస్. మీరు ఎప్పుడైతే టైప్ అని ఇప్పుడు ఇంట్ ఆఫ్ అని ఎప్పుడైతే యూజ్ చేస్తారో, ఎస్ సార్, ఇంట్ ఆఫ్ అని ఎప్పుడు యూజ్ చేస్తారో అంటే ఫ్లోట్ ఆఫ్, ఇంట్ ఆఫ్ అని చేసినప్పుడు మీకు వాల్యూ ఎర్రర్ వస్తుంది అన్న. అంటే రాంగ్ వాల్యూ ఇస్తున్నారు అనేసి. మీరు రాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు టైప్ ఎర్రర్ వస్తుంది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, ఓకే మా. అర్థమైంది సార్. చూడన్నా, నౌ దిస్ ఇస్ డి ఇస్ ద ఆన్సర్. Now tell me next Nana, next most important topic is hashing Nana. Hashing చాలా important. ఎందుకంటే గన what is the time complexity of hashing Nana? Hashing time complexity is big O of constant time Nana. అంటే మీరు ఏదైనా సర్చింగ్ చేయాలన్నప్పుడు లీనియర్ సెర్చ్ యూస్ చేశారు అనుకోండి, n టైం కాంప్లెక్సిటీ. మీరు బైనరీ సెర్చ్ యూస్ చేశారు అనుకో, log n Nana. అదే హ్యాషింగ్ యూస్ చేశారు అనుకో, కాన్స్టెంట్ టైం. సో కాన్స్టెంట్ టైం is a lower time than anyone. That is why hashing is most important, Anna. Right? So try to answer this question and after that I will explain the concept. Consider the hashing function given below, right? Which values may be collisions? Antunana. Yes, Ishwant. One person opted A, Nana. So anyone? Yes, Nana. I will check. నేను చెప్తాను హర్షిక, నేను చెప్తాను నాన్న.
1 2 3 4 5 6 0 1 2 3 4 5 6 ఏ ఎస్ నానా ఎస్ ఐఎమ్ గోయింగ్ టెల్ ద ఆన్సర్ ఫస్ట్ నానా చూడండి చూడండి ఫస్ట్ కాన్సెప్ట్ ఇస్తాను నాన్న హ్యాషింగ్ హ్యాషింగ్ అంటే ఏంటి నా మనం కీస్ బేస్ చేసుకొని సెర్చ్ చేయాలి మన కీ బేస్ సెర్చ్ సో ఈ కీ బేస్ చేసుకొని సెర్చ్ చేయాలంటే చూడనా అబ్జర్వ్ కేర్ఫుల్ ఏం చేస్తారంటే ఇక్కడ ఆల్వేస్ సైజ్ ఉంటుంది నాన్న సైజ్ ఉంటుంది దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హ్యాషింగ్ ఫంక్షన్ ఏంటి కీ మాడ్యులో డివిజన్ సైజ్ మీరు గుర్తుపెట్టుకున్నా సైజ్ అని 7 అంటూనే యూ జస్ట్ క్రియేట్ 7 బ్లాక్స్ అన్న సో 1 2 3 సో 1 2 3 4 5 6 7 బ్లాక్స్ ఆర్ దేర్ అన్న సో ఆల్వేస్ ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 అన్న అండ్ ఎండ్స్ విత్ n-1 అన్న సో 7 రైట్ 7 - 1 6 అన్న ఇలా స్టార్ట్ అవుతుంది చూడండి విచ్ వాల్యూస్ మే హ్యావ్ ఏ కొలిజన్ ఇఫ్ ఎనీ when the following values are stored in the hashing అన్న హ్యాషింగ్ టేబుల్ ఇన్సర్ట్ చేసినప్పుడు వేటికి ఎర్రర్ వస్తుంది అంటున్నాడు కొలిజన్ అంటే ఒకే బాక్స్ లో చూడనా ఒకే బాక్స్ లో మోర్ దాన్ వన్ ఎలిమెంట్ ఇన్సర్ట్ అయితే కొలిజన్ అంటారు అన్న ఒకే బాక్స్ లో మోర్ దాన్ వన్ ఎలిమెంట్ ఇన్సర్ట్ అయితే కొలిజన్ అంటారు చూడండి నౌ 80 modulo division 10 what is the output what is the modulo division operation modulo division means it is a remainder right it is a remainder right so 80 modulo division 7 what is the output tell me what is the remainder of this one 7 11 ja 77 right 7 11 ja 77 3 only right so I need to insert chudana 80 is inserted at the third block nana after that nana so 3 after that 15 modulo division 7 what is the output tell me 1 right so I'm going to insert 15 here right next nana 25 modulo division 7 what is the output 25 modulo division 7 nana 7 3 is 21 right nana remainder maatrame ikkada nenu I'm just counting remainder I hope you people are clear with the remainder right chunana 7 by 25 7 3 is right 21 and 4 is the output right I'm going to insert 4 nana 25 here is this clear or not see after that 14 modulo division 7 what is the output 14 modulo division 7 nana what is the output exactly 0 so I'm going to insert 14 here next nana 12 modulo division 7 what is the output 12 modulo division 7 what is the output nana exactly 5 right so 12 is inserted here next nana 20 modulo division 7 what is the output exactly nana 6 right 20 next nana 35 modulo division 7 nana 35 modulo division exactly superb 35 at the 0 right next nana 49 modulo division 7 nana what is the output 0 exactly nana now what they asked when the following values are sorted in the hash table so which collision ekkada collision ochindi nana okay box lo ekkada unna values 14 35 49 right is this clear nana is this clear yes ma ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న సో హ్యాషింగ్ కూడా మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాన్న హర్షిక ఇస్ దిస్ క్లియర్ చూడన్న 22 ఉంటే ఏంటి ఆన్సర్ అంటున్నాను 22 modulo division 7 then what is the output Likit Kumar what is the
value for this 22 multiplication 7 1, right? So we can insert 22 here. So మనకి ఈ వాల్యూస్ కి ఇక్కడ సో 1 లో కొలిజన్ వస్తుంది, 0 లో కొలిజన్, 2 కొలిజన్స్ వస్తాయి అన్న. విల్ గెట్ ద 2 కొలిజన్స్, రైట్? లిఖిత్ కుమార్, ఇస్ దిస్ క్లియర్? ఎగ్జాక్ట్లీ నాన్న, లెవెల్ ఆఫ్ క్వాలిఫైయర్ రౌండ్ ఈజ్ ఈక్వల్ టు లెవెల్ ఆఫ్ ఫైనల్ రౌండ్. ఇంకా ఏంటంటే క్వాలిఫైయర్ రౌండ్ కంటే ఫైనల్ రౌండ్ లో మీకు ఇంకా బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే యూ హ్యావ్ మచ్ ప్లెంటీ ఆఫ్ టైం నాన్న, చాలా టైం ఉంటుంది. అర్థమవుతుందా? ఇఫ్ యూ స్పెండ్ టైం డెఫినెట్లీ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్, రైట్? ఇస్ దిస్ క్లియర్ నాన్న? ఇస్ దిస్ క్లియర్? రామసుబ్బయ్య అలా క్వశ్చన్ అడగరు నాన్న, ఒకటే కొలిజన్ అడుగుతారు, అంతేగాని 2 మ్యాచ్ చేసి అలా అడగరు. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ రాదు నాన్న, ఎందుకంటే అప్పుడు ఆన్సర్ షుడ్ బి లైక్ దిస్ ఓన్లీ, ఇలా ఉండాలి క్వశ్చన్. అర్థమవుతుందా? క్వశ్చన్ వాళ్ళు ఫ్రేమ్ చేసినప్పుడే నీట్ గా ఇస్తారు నాన్న. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చూడన్నా, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక క్రైటీరియా ఇస్తారు చూడండి. మనం చేసే రియల్ టైమ్ సినారియోని మ్యాచ్ చేస్తూ ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. we have so many data structures, right? So చాలా ఉన్న డేటా స్ట్రక్చర్స్ లో మనం ఏ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలి, తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. అర్థమవుతుందా? ఏ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలనుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అది తెలుసుకోవాలనుకున్నప్పుడు చూడండి, కంపల్సరీగా మనము వాటిని రియల్ టైం డేటా అప్లై చేయాల్సి ఉంటుంది. భావన ఇప్పుడు ఏంటంటే మనకు క్లారిటీ అయితే లేదు మా. వర్చువల్ గా కండక్ట్ చేస్తారా, స్లాట్ బుక్ చేస్తారా, మీకు ఎలా చేస్తారనేసి. వర్చువల్ గా చేశారనుకోండి మా, సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఇవ్వచ్చు. సో ఎంసీక్యూస్ కి వాళ్ళు 30 minutes టైం ఇవ్వచ్చు, లేకపోతే అలా ఉండొచ్చు అన్న. సెంటర్స్ లో కండక్ట్ చేశారనుకోండి డెఫినెట్ గా మీకు వేరే స్కోప్ అయితే ఉంటుంది నాన్న. అంటే మీరు మూవ్ అవ్వచ్చు నార్మల్ గా. మనం ప్రిడిక్ట్ చేయలేము నాన్న, ఎందుకంటే నాకు తెలియని విషయాన్ని తెలుసు అని చెప్పలేను నేను, అందుకనేసి. చూడన్నా, వర్చువల్ అయినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి సెక్షన్ వైజే ఉంటుంది నాన్న. ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ కి మూవ్ అవ్వడం ఉండదు నాన్న. అర్థమవుతుందా? మాక్సిమం అలానే ఉంటుంది నాన్న, రైట్? ఎస్. సో టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్. చూడండి, మాక్సిమం మీకు ఈ 4 డేటా స్ట్రక్చర్స్ రిపీట్ చేస్తుంటాడు. ఈ 4 డేటా స్ట్రక్చర్స్ రిపీట్ చేస్తుంటాడు. ఇవి కాకుండా మీకు హ్యాషింగ్ ఉంటుంది నాన్న. హ్యాషింగ్ ఉంటుంది. సో స్టాక్, క్యూ, గ్రాఫ్, ఇట్స్ ఎనఫ్ నా. ఇవి అడుగుతారు మాక్సిమం. ఎస్, టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్. ఫస్ట్ లెట్ మీ నో what is the difference between graph and tree. First differentiate na, right? Stack and queue, what is the difference? Tell me first. Cheppana difference cheppana first. What is the difference between stack and queue, and what is the difference between graph and tree? Yes, Nana. Stack is last in, first out. First in, first out. Right? And what is the difference between graph and tree? So I hope you people are good with the stack and queue. Nana. What is the difference between graph and tree? Graph ki, tree ki differentiate మీరు ఐడెంటిఫై చేయగలిగితేనే then it will help you, Nana. Exactly, Nana. You will get Manoj Kumar. So I will upload into the YouTube and I will share the link now. Okay na? Telegram group lo untaru kada na, Telegram group lo links share chestanu. So from that you can access. Yes, Nana. Yes. What is the difference between tree and graph? Na tree ki graph ki difference cheppandi na. Sorry.
tree versus graph. Tree versus graph, Nana. The best option కావాలన్నా ఒకే ఒక వర్డ్ తో క్లియర్ గా చెప్పాలి ఏది ట్రీ ఏది గ్రాఫ్ అని. ఎగ్జాక్ట్లీ భావన అమ్మ. ఎస్ భావన, సూపర్ నాన్న, ఎగ్జాక్ట్లీ రైట్ నాన్న. గ్రాఫ్ హ్యాస్ ఎ సైకిల్స్ నాన్న, ప్లీజ్ నోట్ దిస్. చూడండి, ఏ బి సి. టెల్ మీ, is this graph or tree? Tell me, is this graph or tree? Is this graph or tree, Nana? Is this graph or tree? Em Nana, is this graph or tree? Tell me, is this graph or tree? Why it is not a graph? Tell me. Chunana. సైకిల్స్ ఉంటేనే గ్రాఫ్ కాదు కదా నాన్న. సైకిల్స్ లేకపోయినా గ్రాఫ్. చూడనా, ఆల్ ట్రీస్ ఆర్ గ్రాఫ్స్ బట్ నాట్ ఆల్ గ్రాఫ్స్ ఆర్ ట్రీస్ నాన్న. ఆల్ ట్రీస్ ఆర్ గ్రాఫ్స్ బట్ నాట్ ఆల్ గ్రాఫ్స్ ఆర్ ట్రీస్. ఓకేనా, గుర్తుపెట్టుకున్నా. దిస్ ఇస్ ద లాజిక్. అంటే చూడండి, దిస్ ఇస్ ఎ గ్రాఫ్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఇస్ ఎ ట్రీ ఆల్సో. ఏబిసి. ఏమో బేసిస్ క్లియర్? ఇది గ్రాఫ్ చూడన్నా, ఏ బి సి. దిస్ ఇస్ ఎ గ్రాఫ్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఇస్ ఆల్సో ట్రీ. ఈ ట్రీ కూడా అవ్వచ్చు, కానీ చూడండి, నౌ ఇట్ ఈస్ గ్రాఫ్ ఓన్లీ. నౌ ఇట్ ఈస్ గ్రాఫ్ ఓన్లీ. చూడండి, ఇది గ్రాఫ్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ట్రీ, రైట్? బట్ ఇలా రాశారనుకోండి, ఏబిసి ఇలా రాశారనుకోండి, దిస్ మేబీ ట్రీ ఆర్ మేబీ ఏ గ్రాఫ్, ఏమైనా అవ్వచ్చు. నౌ ఇట్ ఈస్ క్లియర్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్పుట్. Consider the geographical structure of the continental. A continent comprises of different countries nana. So countries ఉన్నాయి, చాలా countries ఉన్నాయి. C1, C2, C3. A continent comprises. A country comprises a different states nana. ప్రతి country కూడా చాలా states ఉన్నాయి, right? And state comprises number of cities nana. ప్రతి ఒక్కదానికి మళ్ళీ cities ఉన్నాయి nana. మళ్ళీ సిటీస్ ఉన్నాయి నాన్న, అండ్ సో ఆన్, రైట్? అండ్ కాంటినెంట్, రైట్? It is a tree and graph, but it should be more specific. It is a tree nana. As a more specific, it is a tree, not graph nana. No, it is more specific. చూడనా, సైకిల్స్ ఫామ్ అవుతున్నాయంటేనే గ్రాఫ్ అని అన్నా. సైకిల్స్ ఫామ్ అవుతున్నాయంటేనే గ్రాఫ్ అన్న, లేకపోతే ట్రీ అనండి. హర్షిక, ఇస్ దిస్ రైట్? సైకిల్స్ ఫామ్ అవుతున్నాయంటేనే ట్రీ అని అన్నాను, లేకపోతే గ్రాఫ్. సైకిల్స్ ఫామ్ అవుతున్నాయంటేనే గ్రాఫ్ అన్నాను, లేకపోతే ట్రీ అనండి, రైట్? ఇస్ దిస్ క్లియర్, రైట్? ఏమన్నా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. బాబు చూడండి, గ్రాఫ్ కి ట్రీకి, ట్రీలో సైకిల్స్ ఉండవు. సైకిల్స్ లేవు అంటే కన్నా సింపుల్ గా ఇట్ ఈస్ ఎ ట్రీ. సైకిల్స్ ఉన్నాయంటే కన్నా దట్ ఈస్ ఎ గ్రాఫ్ నాన్న. ఎస్ వెంకటేష్, ఎస్ నాన్న. మొన్న ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు అన్న, ఏదంతో క్వాలిఫైర్ రౌండ్ లో ఏమి ఇచ్చాడంటే, సమ్ ఎక్స్ అనే పర్సన్ నాన్న, సమ్ ఎక్స్ అనే పర్సన్ ఒక జూ పార్క్ వెళ్ళాడంట. ఒక ఎక్స్ అనే పర్సన్ జూ పార్క్ వెళ్ళాడు నాన్న. జూ పార్క్ వెళ్ళేసేసి ఒక ప్లేస్ లో ఉండిపోయాడు నాన్న, ఒక ప్లేస్ లో ఉండిపోయాడు. సో వీడికి ఏంటంటే, వీడికి రూట్ మర్చిపోయాడు. ఈ ఫర్గాట్ ద రూట్ మర్చిపోయాడు. సో ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు, వాడి రూట్ మర్చిపోయాడు నాన్న. కానీ వాడికి ఏంటంటే ఒక వెనిలా ఐస్ క్రీమ్ షాప్ ఒకటి గుర్తుంది నాన్న. వెనిలా ఐస్ క్రీమ్ షాప్ ఒకటి గుర్తుంది, రైట్? వెనిలా ఐస్ క్రీమ్ షాప్ ఒకటి గుర్తుంది నాన్న. సో దిస్ ఇస్ ద వెనిలా ఐస్ క్రీమ్ షాప్. సో వెనిలా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళడానికి వీనికి 2 ways ఉన్నాయి నాన్న. సో ఒక వేలో ఇలా వెళ్ళొచ్చు, ఇంకో వేలో ఇలా వెళ్ళొచ్చు నాన్న, రైట్? ఇక్కడ నుండి వీనికి ఎగ్జిట్కి వెళ్ళడానికి, ఎగ్జిట్ కానీ ఎంట్రన్స్, ఎగ్జిట్కి వెళ్ళడానికి ఇది ఎగ్జిట్ నాన్న. ఎగ్జిట్కి వెళ్ళడానికి
4 ways తెలుసు నాన్న, 4 ways తెలుసు వీనికి, రైట్? ఇక్కడ నుండి 4 ways ఉన్నాయి. సో నౌ టెల్ మీ, is it graph or tree? వెంకటేష్, is it graph or tree? Tell me nana, is it graph or tree? Graph only, right? It is a graph only, right? So here you don't have an option to tree. Tree అనడానికి రూల్ లేదు నాన్న ఇక్కడ. Is this clear? Is this clear nana? Is this clear? Yes nana, content round లో సేమ్ క్వశ్చన్ వచ్చింది నాన్న. Right? Is this clear, right? We'll move to the next question. Next kind of question nana. Tree example మీరు చూసారు కదా నాన్న ఇప్పుడే. చూడనా నాన్న, ఆన్సర్ ట్రీ నాన్న, ఆన్సర్ ట్రీ. యశ్వంత్, ఆన్సర్ ట్రీ. ఇక్కడ సైకిల్స్ ఫామ్ అవ్వట్లేదు కదా. స్టాక్ అండ్ క్యూ ఎగ్జాంపుల్స్ అన్నా, స్టాక్ అండ్ క్యూ ఎగ్జాంపుల్స్ ఎలా అయినా మాట్లాడచ్చు అన్న. అది మనము అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేస్తున్నారు, రైట్? సో మీరు వర్డ్ లో టైప్ చేస్తున్నారు, లెటర్స్ ఎంటర్ చేస్తున్నారు. సో ఒక మిస్టేక్ అయింది, మీరు కంట్రోల్ జెడ్ కొట్టారు, రైట్? సో మళ్ళీ టైప్ చేస్తున్నారు, కంట్రోల్ జెడ్ కొట్టారు, మళ్ళీ టైప్ చేస్తున్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ యువర్ గోయింగ్ టు ఫాలో విత్ దిస్? వర్డ్ లో కంట్రోల్ జెడ్ కొడుతున్నారు, మిస్టేక్ కరెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ యూజ్ దేర్? టెల్ మీ. ఎగ్జాక్ట్లీ నా, ఇట్ ఈస్ ఎ స్టాక్. ఎందుకు మీరు అండో కొట్టినప్పుడు ఏదైతే లాస్ట్ టైప్ చేశారో అది ముందుకు వెళ్తున్నారు, రైట్? ఎస్ ఆర్ నో? దట్ ఈస్ ఎ స్టాక్ నానా, రైట్? సో మీరు ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు అన్న, బిజీగా వర్క్ చేస్తున్నారు, మీ ప్రింటర్ కి జాబ్స్ ఇస్తున్నారు, మీ ప్రింటర్ కి ప్రింటింగ్ పేజెస్ ప్రింట్ ఇస్తున్నారు అన్న, పేజెస్ ప్రింట్ ఇస్తూనే ఉన్నారు. ఇస్తూనే ఉన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ యూజ్డ్ ఇన్ దట్? Exactly, it is a queue only. Exactly, Rohit. Superb. I'm very happy nana. మీరు చాలా చాలా బాగా చెప్తున్నారు. డెఫినెట్ గా మీరు క్లియర్ చేయగలరు నాన్న. చాలా బాగా చెప్తున్నారు. ఇట్స్ వెరీ సూపర్, ఆసమ్ నాన్న. నేను ట్రై టు అనలైజ్ దట్ క్వశ్చన్స్ నాన్న. నేను పంపించిన 20 క్వశ్చన్స్ లో కాన్సెప్ట్స్ అన్ని కూడా మీరు అనలైజ్ చేయండి, రైట్? సో ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ ఆస్క్ మీ ఆన్ ద డే ఆఫ్టర్ టుమారో. సో ఐ విల్ హెల్ప్ యూ నాన్న, రైట్? సో కాన్సెప్ట్స్, ప్రోగ్రామ్స్ బై హార్ట్ చేయదు. అక్కడ వచ్చిన కాన్సెప్ట్స్ చూడనా, హౌ టు మ్యాట్రిక్స్, హౌ టు రీడ్ ద మ్యాట్రిక్స్, ప్రింటింగ్ ద మ్యాట్రిక్స్ అండ్ సబ్ మ్యాట్రిక్స్, రైట్? ఆ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఆ స్ట్రింగ్ రొటేషన్స్, మ్యానిపులేషన్స్, రైట్? సో ఆ ఫిబొనాకీ సిరీస్ మార్చడము, మిడిల్, అలాంటివన్నీ చాలా చాలా జాగ్రత్తగా చేసుకున్నాను. ఆ కాన్సెప్ట్స్ అనలైజ్ చేయండి మీరు, రైట్? ప్రోగ్రామ్స్, ఎస్ నా, ఐ విల్ టీచ్ దట్ ప్రోగ్రామ్. టీచింగ్ ఏముండదు నాన్న, ఓన్లీ డౌట్స్ క్లారిఫికేషన్ అండ్ డే ఆఫ్టర్ టుమారో. టుడే 2 hours ఫర్ ద పైథాన్ నాన్న, MCQs ఓన్లీ. హర్షిక బాబు, ఇది జస్ట్ మనీ కోసం కాదు నాన్న. ఏంటంటే కన్నా జస్ట్ నేను ఏంటంటే జస్ట్ ఒక మార్కెట్ లో ఉండాలని మీకు చెప్పాలని చెప్తున్నాను. బికాస్ యు నో దట్ 200 rupees నథింగ్. సో 1 hour మనం జస్ట్ స్పెండ్ చేస్తే అయిపోతుంది, రైట్? ఐఎమ్ జస్ట్ ఏంటంటే కన్నా ఓన్లీ ఒకటి ఏదో ఏదో ఒకటి మంచిగా చేయాలని జస్ట్ చెప్తున్నాను. టుమారో ఐ విల్ టీచ్ DBMS నాన్న. DBMS కూడా ఇలాంటి టీచ్ చేస్తాను. ఎస్ నాన్న. నౌ Nana, I will end by tomorrow, day after tomorrow. Today is, what is the today? What is the date of today? 14th, right? 14th, 15th, 16th. I will finish in the 16th evening only, Nana. Subhash. I'm going to finish on 16th evening only. Right? Now, what is the output of this code? Chunana. Ila istunadu. Chunana. Here, చూడన్నా, వీటి రెండింటిని గుర్తుపెట్టుకున్నా. ఈ రెండింటిని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటారన్న. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్
కాన్సెప్ట్స్ మాత్రమే నేర్చుకున్నాను. దిస్ ఇస్ కాల్డ్ as a default arguments నాన్న. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కంపల్సరీగా మన వాల్యూస్ ఇవ్వాలన్న. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కి ఇట్ షుడ్ బి వీ షుడ్ పాస్ ద వాల్యూస్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ మీన్స్ వీ షుడ్ పాస్ ద వాల్యూ. Default arguments mean may or may not nana. May or may not. That is the difference. Is this clear nana? That is the difference between default argument, positional arguments. Now you can answer the question. Now you can answer the question. Chundi, display of cat gray. So how many positional arguments? 1, 2, right? 2 positional arguments and 1 default argument. So 2p and 1d nana. 1d, right? So 1 and 2. 1 and 2 nana. 1 and 2, right? Next, ఇక్కడ ఏమన్నా pet name equal to gray అని ఇచ్చాడు అన్న. Pet name equal to gray అని ఇచ్చాడు. Pet name equal to gray అని ఇచ్చాడు, రైట్? ఇక్కడ చూడ బ్లాక్ రో ఇక్కడ 3 ఇచ్చాడు అన్న. సో దెన్ ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ అన్న. ఇక్కడ 1 ఇచ్చాడు, సో దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్, రైట్? ఇక్కడ చూడ బ్రౌన్ ఆఫ్ నెయిలీ ఇచ్చాడు, బ్రౌన్ నెయిలీ. నౌ సి చూడనా, observe carefully na. Define test of, right, a comma b comma c. Print of a comma b comma c. Test of 1 comma 2 comma 3. So this is the common thing na. This is the common thing, right? This is the common thing. For example, here c equal to 0 ఉందనుకున్నానా. For example, if you miss this one, still it will accept nana. Still it will accept because default argument is there. 2 positional and default. For example, if you miss the positional argument, then see it is going to generate an error nana. It's a type error. This is the type error. For example, 1 comma some k equal to 3 nana. K equal to 3 nana. Chudandi, now if you run this code, it is an error. See, don't write the default arguments in the calling function. Default arguments calling function lo rayakuddu nana. Don't write in the calling function. This is a calling function, right? Don't write calling functions in the default arguments, right? Is this clear? Yenana chudandi, is this clear? Now if you take the 5, now tell me 5 comma 10 nana. Now tell me what is the output here? What is the output here? Now what is the output here? Exactly 0 కాదు nana. Rohit, 0 కాదు. Observe carefully. When you didn't pass the value, మీరు value pass చేయలేదంటే గన it is going to be 0 nana. When you pass the value pass చేస్తే value తీసుకుంటుంది. If you are not going to pass the value, then it is going to take the 0. If you pass the value, it is going to take this value. So output is 1, 5, 10 on output, right? Is this clear? Chunana. One more thing nana. One more thing. Star C. మీరు చాలా చూస్తున్నారు స్టార్ సి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్టార్ సి? చూడన్నా, ఒక లిస్ట్, ఒక సెట్ ని తీసుకోవడానికి స్టార్ సి అంటే ఒక లిస్ట్ ని తీసుకోవడానికి యూజ్ చేస్తాం నాన్న. లిస్ట్ ని తీసుకోవడానికి యూజ్ చేస్తాం. ఎస్ నాన్న, ఎస్ నాన్న. a tuple of elements in the variable size నాన్న. Variable size. చూడండి, now if you send like this, now can I accept this one or not? Tell me, can I get an error or tell me what is the output of this program? Can I get an error? Now observe carefully. Can I get an error or Chunana?
ఎప్పుడైతే ఇలా రాస్తారో గుర్తుపెట్టుకున్నా, ఎప్పుడైతే స్టార్ సి రాస్తారో అన్న మీరు వాల్యూస్ పాస్ చేసి తీసుకుంటున్నాను, లేకపోతే చూడనా ఎంటీ నన్నా, లేకపోతే బై డిఫాల్ట్ ఇట్ ఇస్ ఎంటీ, బై డిఫాల్ట్ ఇట్ ఇస్ అన్ ఎంటీ. చూడనా ఇట్ ఈస్ అన్ ఎంటీ. ఇస్ దిస్ క్లియర్? ఏనా ఇస్ దిస్ క్లియర్? చూడనా వన్ మోర్ థింగ్ నాన్న, ఇలా ఇస్తానా. Now what is the output? Exactly Nana, exactly. Superb Nana, superb. Right? Is this clear? Star comma A comma B. Now tell me what is the output? Nana? Superb Nana, superb, really super Nana. Error Nana, Harshika, it is an error. ఎందుకు ఎర్రర్ అంటే సి స్టార్ సి మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద లిస్ట్ అన్న. ఆ లిస్ట్ సైజ్ అనేది ఎంత అనేది తెలియదు అనమాట. దిర్ ఈస్ అంబిగ్యూటీ. ఈ స్టార్ సి లోకి వన్ ఎలిమెంట్ వెళ్ళాలా, ఈ ఎలిమెంట్స్ ఏవి వెళ్ళాలి అనేసి దెర్ ఈస్ నో ప్రాపర్ లెంత్, రైట్? దట్ ఈస్ వై ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ అన్ ఎర్రర్ అన్న. చూడండి, ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ అన్ ఎర్రర్, రైట్? ఎస్ అన్న. ఓకే, సి ఈక్వల్ టు 5 అన్న. సి ఈక్వల్ టు 5. Now what is the output? Tell me. Now tell me what is the output? Just see this one, Nana. Please note this, Nana. This is also an error. See, always non-default arguments followed by default arguments, Nana. Please note this point. Always non-default positional arguments తర్వాతనే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు. అందుకని డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ రాకూడదు నాన్న. చూడండి ఇలా ఇచ్చాను అనుకోండి, ఈ 1 అనేది సిలోకి వెళ్ళాలనా లేకపోతే ఏబిలోకి వెళ్ళాలనా? ఎలా వెళ్ళాలి? ఏమన్నా ఇస్ దేర్ అంబిగ్యూటీ? ఇస్ దేర్ ఆర్ నాట్? రైట్? అంబిగ్యూటీ ఉంది కదా నాన్న, అంబిగ్యూటీ ఉంది కదా. Yes or no? Is the ambiguity is there or not? Yes, that is why it is an error, right? Now what is the output, Nana? వెంకటేష్, అంబిగ్యూటీ అంటే అదా ఇదా కన్ఫ్యూజన్ అన్న. అంబిగ్యూటీ అంటే కన్ఫ్యూజన్ అన్న. అంబిగ్యూటీ మీన్స్ కన్ఫ్యూజన్, అంటే ఏ వాల్యూ తీసుకోవాలి అనేది. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్పుట్? ఇస్ ఎన్ ఎర్రర్ ఆర్ కెన్ ఐ గెట్ ఎన్ అవుట్పుట్? చూడన్నా, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. కెన్ ఐ గెట్ ఎన్ ఎర్రర్ ఆర్ ఎస్ నాన్న? ఎగ్జాక్ట్లీ అన్న. కీస్ పెట్టేసేది నేను చేస్తాను. చూడన్నా, ఎగ్జాక్ట్లీ అన్న. Now tell me what is the output? Now tell me what is the output? Now tell me what is the output?
ఓకే. ఓకే. ఇలా తీసుకున్నాను. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్‌పుట్? బాబు ప్లీజ్ నోట్ దిస్. నోట్ చేయండి నాన్న. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనేది కంపల్సరీగా లెఫ్ట్ సైడే రావాలి నాన్న. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఆల్వేస్ షుడ్ బి కమ్స్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడే రావాలి నాన్న, రైట్ సైడ్ అనేది రావకూడదు, గుర్తుపెట్టుకోండి. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ రావచ్చు నాన్న. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ మనం వైస్ వర్సా చేసుకోవచ్చు. రైట్? ఏమో బిజినెస్ క్లియర్ నౌ? అర్థమైంది కదా నాన్న? ఏం బాబు, ఇస్ దిస్ క్లియర్, రైట్? Now tell me what is the output of this code? Now tell me what is the output of this program, Nana? Exactly right. B and D. Try to respond, Nana. B and D, right? B and D, right? Now tell me what is the output of this code? Now tell me what is the output of this code? Nana, మీరు క్వాలిఫై రౌండ్ సిన్సియర్ గా రాసింటే ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి ఉంటారు. ఎస్ ఆర్ నో? మీకు వచ్చేలేవమ్మా ఈ ప్రాబ్లమ్స్ ఇన్ఫిటిక్యూ ఎగ్జామ్ లో? ఇంపార్టెంట్ అన్న, ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. నౌ టెల్ మీ, which of the following function call will execute successfully? All right. Yes or no? మనం చూసాం కదా, చూడండి. సో దిస్ ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, రైట్? మీరు పాస్ చేయొచ్చు. సో ఓన్లీ వన్ పొజిషన్ మీన్స్ వన్ ఆర్గ్యుమెంట్ ఉంది చాలు అన్న. వన్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే చాలు. చూడండి, వన్ ఆర్గ్యుమెంట్ ఎస్, వన్ ఆర్గ్యుమెంట్ ఎస్, వన్ ఆర్గ్యుమెంట్ ఎస్. ఆల్ ఆర్ రైట్. ఎస్ ఆర్ నో అన్న? నౌ ఇస్ దిస్ క్లియర్, రైట్? చూడన్న, దిస్ ఇస్ ద నెక్స్ట్ మాడ్యులేషన్. ఇస్ దిస్ క్లియర్? Passing the arguments, argument passing nana. Try to respond babu fast. So మనం ఇంకా చాలా బిట్స్ చూడాలి కదా. Try to respond nana. Now this is the next modulation nana. What kind of ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు అబ్జర్వ్? ఏ ఎర్రర్ మీరు చూస్తున్నారు? ఏ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇస్ దేర్ హియర్? చూడనా, మనకు అడిగేవి ఏంటంటే అబ్స్ట్రాక్షన్. చూడనా, మనకున్న కాన్సెప్ట్స్ ఏంటంటే అబ్స్ట్రాక్షన్. ఫస్ట్ వన్ అన్న అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. 4 ఉంటాయన్న. ఈ 4 ఏదో ఒకటి వస్తుంది. చూడండి, ఫస్ట్ అబ్స్ట్రాక్షన్, హైడింగ్ ఆఫ్ డేటా అన్న. హైడింగ్ ఆఫ్ డేటా. So hiding of data, is there abstraction is there or not? Tell me, is the abstraction is there or not? Data hide చేస్తున్నారా? No na? Abstraction is there or not? What is the abstraction? Abstraction ఎలా అచీవ్ చేస్తారు చెప్పండి? ఎనీవన్ అన్న? డేటాను దాచేస్తున్నారు. Right? So yes nana, that is the one thing, abstraction. Next nana, encapsulation. How you say that encapsulation is there? Tell me, encapsulation ఉందని ఎలా చెప్పగలరా మీరు?
how you say that encapsulation is there? Answer అయితే కరెక్ట్ చెప్పారు. How you say that? ఎలా చెప్తాం అది? ఏదో చెప్పేశారా లేకపోతే? Exactly, Rohit. If class is there, చూడండి, encapsulation means wrapping of data. Data wrapping na అంటే గిన, సో మీరు టైప్ చేయడం అంటే మెథడ్స్ అన్ని కూడా మెథడ్స్ ని వేరియబుల్స్ ని టైప్ చేస్తారు కదా. సో క్లాస్ ఉంది అంటే బై డిఫాల్ట్ ఎన్క్యాప్సులేషన్ ఉన్నట్లేనా? క్లాస్ ఉందంటే బై డిఫాల్ట్ ఎన్క్యాప్సులేషన్ ఉన్నట్లే, రైట్? ఇన్హెరిటెన్స్ చూడండి, ఆల్రెడీ మనం చూసాం. ఇన్హెరిటెన్స్ లేదంటే ఇలా బ్రాకెట్స్ ఉన్నాయి అనుకున్నా, దెన్ ఇట్ ఇస్ ఇన్హెరిటెన్స్. ఏం బాబు, ఇన్హెరిటెన్స్ ఇస్ ఓకే. బ్రాకెట్స్ ఉన్నాయంటే ఇట్ ఇస్ ఇన్హెరిటెన్స్ నానా. నెక్స్ట్ నానా, పాలిమార్ఫిజం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పాలిమార్ఫిజం? What is the meaning of polymorphism? Tell me. Polymorphism. Many forms, nana. Right? Polymorphism 2 types, nana. Polymorphism 2 types. Method overloading and method overriding, nana. Method overloading and method overriding. Right? So method overloading means, method overloading means same method name, different classes, same method name nana, same method name, different arguments ఒకే క్లాస్ లో రాసాం అనుకున్నానా, then it is called as method overloading nana. Method overloading. Method overriding means same method name, same arguments different classes లో ఉంటే then it is called as a method overriding అంటారు నాన్న. చూడండి, ఇక్కడ యాడ్ ఉంది నాన్న, యాడ్ ఉంది, రైట్? అండ్ సబ్ క్లాస్ కూడా ఉంది నాన్న, సబ్ క్లాస్ లో కూడా యాడ్ ఉంది. అండ్ ఇట్ షుడ్ బి ఇన్హెరిటెడ్. ఇది ఇన్హెరిట్ చేసి ఉంటే then it is called as a method overloading. మెథడ్ ఓవర్ రైడింగ్ అన్న, మెథడ్ ఓవర్ రైడింగ్. ఇది క్లాస్ ఏ, ఇది క్లాస్ బి. అలా కాకుండా క్లాస్ ఏలోనే చూడనా, ఇక్కడ యాడ్ ఆఫ్ చూడండి, ఏ కామా బి, రైట్? యాడ్ ఆఫ్ ఏ కామా బి కామా సి, రైట్? ఇలా ఉందనుకోండి, దీని ఇట్ ఇస్ కాల్డ్ as a మెథడ్ ఓవర్లోడింగ్ అన్న, మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. సో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఏమైనా ఉన్నా కూడా మీరు చెప్పొచ్చు. చూడండి, చూడండి, ఇక్కడ పాలిమార్ఫిజం ఇన్హెరిటెన్స్ లేదు కదా, బట్ ఇన్హెరిట్ అనే మెథడ్ ఇక్కడ ఉంది కదా. ఇన్హెరిట్ ఇక్కడ ఉంది, సేమ్ మెథడ్ ఉంది, బట్ డిఫరెంట్ క్లాసెస్ లో ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్హెరిటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రైట్ హియర్, నౌ టెల్ మీ కస్టమర్. Now tell me, what are the principles are there in this given program? ఏం ప్రిన్సిపల్స్ ఉన్నాయన్న ఇచ్చిన ప్రోగ్రామ్ లో? Tell me, what are the principles are there in the given program? ఏం ప్రిన్సిపల్స్ ఉన్నాయన్న? ఓన్లీ ఎన్క్యాప్సులేషనా? చూడనా, బాబు ఇక్కడ చూడండి, నేను కస్టమర్ రాశానా అంటే ఇన్హెరిటెన్స్ ఉంది కదా నాన్న, ఇన్హెరిటెన్స్ ఉంది కదా, రైట్? ఇక్కడ ఇనిట్ మెథడ్, ఇక్కడ కన్స్ట్రక్టర్ రాశారు, ఇక్కడ కన్స్ట్రక్టర్ రాశారన్న, 2 కన్స్ట్రక్టర్స్ రాశారు కదా. సో పాలిమార్ఫిజం కూడా ఉంది నాన్న. బాబు చూడండి, ఇక్కడ దిస్ కంటైన్స్ మెనీ ఫార్మ్స్, రైట్? మెనీ ఫార్మ్స్. మీరు ఇన్హెరిటెన్స్ రాశారండి, ఇక్కడ ఇనిట్ అనే మెథడ్ రాశారు కదా, ఇక్కడ ఇనిట్ మెథడ్ రాశారు, ఇక్కడ ఇనిట్ మెథడ్ రాశారు. సేమ్ మెథడ్ నేమ్, డిఫరెంట్ క్లాసెస్, the two are inherited, then it is called as a method overriding nana. This is called as a method overriding. Chudana, for example, I'm going to tell you, class A nana, class A, def of self, def of test self, comma A comma B comma C equal to 3 and D equal to 4. Yes or no? What are the concepts are there in the given program? What are the concepts are there in the given program?
is a polymorphism or a inheritance or encapsulation or abstraction Anna? What are there? Try to respond Anna. Try to respond. అన్న చూడండి, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇక్కడ రాశారు కదా, ఈ టెస్ట్ అనే ఫంక్షన్ ఎన్ని విధాలుగా వర్క్ అవుతుంది అన్న చూడండి. ఒకే ఫంక్షన్ కదా నాన్న, ఏబిగా వర్క్ అవుతుంది, ఏబిసిగా వర్క్ అవుతుంది, ఏబిసిడిగా కూడా వర్క్ అవుతుంది కదా నాన్న. నౌ టెల్ మీ, ఏం నాన్న? ఇస్ దిస్ క్లియర్? చూడండి, సేమ్ ఫంక్షన్ ఇస్ గోయింగ్ టు వర్క్ ఇన్ ద వేరియస్ వేస్. By using default arguments, you are going to achieve the polymorphism. Method overriding means overriding karna, overloading. Method overloading nana idi Harshika. Method overloading. Method overloading means it comes under the which concept? Come on. Method overloading means it comes under the, exactly, it's a polymorphism, right? Yes nana, you have an encapsulation, polymorphism, both are there here. Is this clear? Is this clear Anna? Is this clear? Right? Try to watch again these videos. మీరు వీడియోస్ మళ్ళీ చూడండి అన్న, మళ్ళీ చూస్తే మీకు ఐడియా వస్తుంది. రైట్? The next nana, next important thing nana, next important thing, how many local variables, how many static variables, how many instance variables are there? ఇచ్చిన ప్రోగ్రామ్ లో ఎన్ని లోకల్ వేరియబుల్స్ ఉన్నాయి, ఎన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నాయి, ఎన్ని స్టాటిక్ వేరియబుల్స్ ఉన్నాయి అని మనం చెప్పాలి నాన్న. How we are going to decide the given variable is an instance variable or static variable? చూడనా కాన్సెప్ట్ అన్న, కాన్సెప్ట్ నేర్చుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే క్లాస్ లోపల డైరెక్ట్ గా రాస్తారో నాన్న, క్లాస్ లో డైరెక్ట్ గా రాస్తారో, ఇస్ కాల్డ్ as స్టాటిక్ వేరియబుల్స్ నాన్న, స్టాటిక్ వేరియబుల్స్. రైట్? సో మెథడ్స్ లోపల రాస్తారు కదా, మెథడ్స్ లోపల సెల్ఫ్ డాట్ అని రాస్తారు కదా, ఈ సెల్ఫ్ డాట్ రాసేవన్నీ కూడా, సెల్ఫ్ డాట్ అని రాసేవి కూడా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ నాన్న, ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ నాన్న. రైట్? అండ్ చూడనా, ఇక్కడ రాశారు కదా మోడల్, డోర్స్, ఇవన్నీ కూడా లోకల్ వేరియబుల్స్ నాన్న, లోకల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్. ఏమో, ఇస్ దిస్ క్లియర్? చూడండి, స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఇన్సైడ్ ఏ క్లాస్ నాన్న, ఇన్సైడ్ క్లాస్ అండ్ అవుట్ సైడ్ ద మెథడ్. నెక్స్ట్ నాన్న స్టాటిక్. నెక్స్ట్ నాన్న ఇన్స్టాన్స్. Instance means a variable referred with self nana. Right? Next nana, so local variables nana, a variable inside method, inside method nana. Now tell me, how many local variables are there, how many static variables are there, right? How many instance variables are there? Now tell me nana. Tell me, what is the answer? చూడనా, ఎన్ని వేరియబుల్స్ రాశారు మీరు ఇక్కడ? కౌంటర్స్, కౌంటర్ అండ్ టైప్స్ నాన్న,
ఇవి రెండు కూడా ఏంటివి స్టాటిక్ వేరియబుల్స్, రైట్? ఇవి రెండు కూడా స్టాటిక్ వేరియబుల్స్ నాన్న. ఇవి రెండు కూడా స్టాటిక్ వేరియబుల్స్ నాన్న, రైట్? ఇవి మూడు కూడా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ నాన్న. ఇవి రెండు కూడా లోకల్ వేరియబుల్స్ నాన్న. Now tell me what is the answer? Is this clear, right? Emma, is this clear? Try to respond, Nana. Is this clear? Right? So what is the meaning of double underscore? What is the meaning of this? Exactly, it is a private variable, Nana. It is a private variable, Nana. Private variable. See, Nana, private variables. You don't have a permission to access the private variables, Nana. So private variables ని మీరు బయట నుంచి యాక్సెస్ చేయలేరు. You cannot access the private variables. Private variables ని యాక్సెస్ అంటే కంపల్సరీ మీరు get and set అనే మెథడ్స్ ని యూజ్ చేస్తారు నాన్న. ఈ క్వశ్చన్ కూడా వస్తుంది నాన్న. get set అనే మెథడ్స్ ని యూజ్ చేస్తారు. ఎస్ నాన్న. చూడండి ఇక్కడ car1 car2 ఆర్ ద ఆబ్జెక్ట్స్ నాన్న. car1 ఆర్ ద ఆబ్జెక్ట్స్. ఇవి వేరియబుల్స్ కాదు నాన్న, ఇవి ఆబ్జెక్ట్స్. చూడండి, ఆబ్జెక్ట్ అయినా అంటారు లేకపోతే రెఫరెన్స్ వేరియబుల్ అయినా అంటారు నాన్న. ఆబ్జెక్ట్స్ ఆర్ రెఫరెన్స్ వేరియబుల్స్. యశ్వంత్, ఇస్ దిస్ క్లియర్? దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ నాన్న. ఆబ్జెక్ట్స్. ఎస్ వైష్ణవి ఆస్క్ ఆర్ ఎస్ నాన్న వైష్ణవి. So dash dash init dash dash meaning answer. ఎక్కడ డాష్ డాష్ నాన్న? వైష్ణవి ఎక్కడ నాన్న? Sir init రాసారు కదా sir def. Sir మా ఇక్కడ మీనింగ్ ఏంటంటే మా ఇనిట్ అనే మెథడ్ కి మనం డాష్ డాష్ ఆఫ్ ఇనిట్ ఆఫ్ కన్స్ట్రక్టర్ నాన్న. ఇది it is a constructor. Please note this, when you create a object by default చూడనా, you didn't call anything. ఇక్కడ మీరు ఏమీ కాల్ చేయలేదు కదా, మీరు ఏమీ కాల్ చేయలేదు, బట్ it is going to execute this method. ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందన్న. ఎప్పుడు అంటే కదా, when you create a object by default it is going to call the constructor. This is the way to create a constructor na. Constructor, right? Yes, is this clear, right? Yes, Nana. హర్షిక, ఇక్కడ మనకు ప్రైవేట్ అనేది పెద్దగా యూజ్ చేయం నాన్న, హ్యాష్ అని యూజ్ చేస్తాం. ప్రైవేట్ అనేది అసలు యూజ్ చేయం నాన్న. ఇక్కడ సారీ ప్రొటెక్ట్ అనేది యూజ్ చేయం నాన్న. ఓన్లీ ప్రైవేట్ టు పబ్లిక్ మాత్రమే యూజ్ చేస్తాం, రైట్? నౌ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్ నాన్న? What is the output of this code? మీరు కోడ్ అంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. కింద ఏముడుతున్నావు చూడండి. వాట్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్.
డీనా వైష్ణవి? హర్షిక డీనా? ఏనా? Bina? But just now we have gone through the concept. You forgot that concept, right? మీరు కాన్సెప్ట్ మర్చిపోయారు చూడండి ఇక్కడ. See Nana, what you are going to pass the value, right? మీరు ఇక్కడ నుంచి వాల్యూ పాస్ చేసినప్పుడు డిఫాల్ట్ లోకి 9 వెళ్ళిపోతుంది కదా ఇక్కడ. 9 వెళ్ళిపోతుంది కదా. రిమైనింగ్ అన్ని కూడా రిమైనింగ్ ఆల్ వాల్యూస్ ఇస్ ద సెట్, రైట్? సో 9, 12, 45, 0. This is A1, argument 1, argument 2. బాబు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి మీరు. Now tell me what is the output here? ఇది చూసాం కదా ఆల్రెడీ మనము. థింక్ యూ ఆల్రెడీ గాన్ త్రూ దిస్ వన్. ఎస్ సార్ మనం ఎస్ ఆల్రెడీ చూసాం కదా ఇది. ఎస్ నా ఫస్ట్ క్వశ్చన్ ఓన్లీ. ఎస్ నా ఎస్ మా. సో అపాన్ దిస్ చూడనా, దీని తర్వాత నెక్స్ట్ వచ్చే లింక్ లిస్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతానన్నా. లింక్ లిస్ట్ మీద చూడనా, లింక్ లిస్ట్ మీద ఇలా ఇస్తానన్నా 1, 2, 3, 4 ఇలా ఇచ్చేసేసి ఏవో కొన్ని ఆపరేషన్స్ చేస్తానన్నా. ఆ ఆపరేషన్స్ తర్వాత ఏమి అవుట్పుట్ అని అడుగుతాడు చూడండి. మీరు వీటిని కంపల్సరీ దాంతో పాస్ చేసుకున్నానా. ఒక ఇలా ఇలా డేట్ ఇలా ఇలా రాసుకున్నానా. 1 రైట్, 2, 3, 4 ఇలా రాసుకునేసేసి సో మీ హెడర్ అనేది ఇక్కడ ఉంటుంది నాన్న. మీ హెడ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి పాస్ చేసుకుంటా మీరు కోడ్ ని అనలైజ్ చేయగలిగితే డెఫినెట్ గా మీరు సాల్వ్ చేయగలరు నాన్న. గుర్తుపెట్టుకోండి. ఇలా డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ లో మీరు యూజ్ చేయండి. డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ లో యూజ్ చేయండి అన్న. రైట్. సో డెఫినెట్ గా మీరు, నేను చెప్తున్నాను కదమ్మా, మీరు మంచి నాలెడ్జ్ ఉంది నాన్న మీకు. మీరు ఏంటంటే ట్రై టు స్పెండ్ కొద్దిగా టైం స్పెండ్ చేసేసి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఈ ఎన్ఫిటిక్యూ టెలిగ్రామ్ లో మీకు తెలియని కాదు, అక్కడంతా కూడా క్వశ్చన్స్ ఉంటాయి అన్న. అవన్నీ కూడా డౌన్లోడ్ చేసి ఒకసారి చూడండి ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి, సో వాటి ఆన్సర్స్ ఏంటివి, ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కొద్దిగా మీరు ఆలోచించుకున్నాను. ఆలోచించుకుని అవన్నీ కొద్దిగా ప్రిపేర్ చేసుకోండి. రైట్. ఇక్కడ ఈ రోజు మనకు వచ్చిన కాన్సెప్ట్ లో దాదాపు ఒక 5 బిట్స్ మనం కవర్ చేయగలం నాన్న. వెంకటేష్, నేను అదే చెప్పేది మీకు. మెయిన్ ఎగ్జామ్ లో మీకు 3 hours టైం ఉంటుంది నాన్న. 3 hours టైంలో యూ కెన్ డూ ఇట్. ఓకేనా. మీకు 3 hours టైంలో సాల్వ్ చేయగలరు నాన్న. అక్కడ 1 minute ఇవ్వడు మీకు. 1 minute ఇవ్వండి నాన్న, కొద్ది టైం ఎక్కువ ఉంటుంది. ఓకేనా. రైట్. అండ్ డూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఆస్క్ మీ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నా లెవెల్ ఆఫ్ కోడింగ్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ షేర్డ్ ఎస్టర్డే. అంతకు మించి కూడా వెళ్ళండి నాన్న. ఓకేనా. నిన్న పంపించిన క్వశ్చన్స్ లో 20 క్వశ్చన్స్ లో ఆల్మోస్ట్ దే కవర్డ్ 50 కైండ్స్ ఆఫ్ లాజిక్స్ నాన్న. ఆ లాజిక్స్ అన్ని కూడా ఫ్రీక్వెన్సీ కౌంట్ చేయడము, లేకపోతే డిజిట్ సపరేట్ చేయడము, ఈవెన్, పాలిండ్రోము, రైట్, ఇన్సర్షన్ మిడిల్, స్ట్రింగ్ ని రివర్స్ చేయడము, స్ట్రింగ్ ని రొటేట్ చేయడము. ఓకేనా. ఆల్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ దే కవర్డ్ దేర్. రైట్. ఇఫ్ యూ ప్రిపేర్డ్ థరోలీ, ఇట్స్ ఎనఫ్ టు క్రాక్ ద ఎగ్జామ్. ఓకేనా. చూడనా. ఐ హోప్ ద క్లాస్ ఇస్ యూస్ఫుల్ నాన్న. మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. రైట్. మీరు కట్టిన డబ్బు నేను జస్టిస్ చేయాలని చాలా ట్రై చేస్తున్నానన్నా.
రైట్. ఐ హోప్ ద క్లాస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. మీ టైం అయితే వేస్ట్ చేయలేదు అనుకుంటున్నాను నేను. రైట్, మీ మనీ కానీ టైం కానీ వేస్ట్ చేయలేదు అనుకుంటున్నాను. సో క్లాస్ యూజ్ అయింది అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక చిన్న హెల్ప్ ఏంటంటే ప్లీజ్ రెఫర్ టు యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ పాసిబుల్. మీకు నచ్చితే క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కొద్దిగా షేర్ చేయండి ప్లీజ్. అలా కొద్దిగా గ్రో అవుతాను నేను. రైట్, as well as before going to close the session so I want to tell you a small story చూడనా, ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో if you permit I'll tell you one small story. Yes, can I proceed? A small story. Yeah nana. చూడనా, ఒక విలేజ్ అంటానా, ఒక విలేజ్ లో అండ్ స్మాల్ విలేజ్ అక్కడ ఏంటంటే ఒక టెంపుల్ ఉందండి అన్న. టెంపుల్లో మీకు తెలుసు విగ్రహం ఉంటుందన్న, మనం పూజ చేస్తూ ఉంటాం రైట్. సో అలానే ఆ విలేజ్ లో కూడా ఒక మంచి టెంపుల్ ఉందన్న. టెంపుల్ మంచి విగ్రహం ఉందంట. సో ఐ ఫర్గాట్ అబౌట్ ద గాడ్ అన్న, ఏ దేవుడు అదంతా అవసరం లేదు రైట్. పొద్దున్న లేసారంట, బాగా విగ్రహానికి మొత్తం మీకు తెలుసు కదన్న, మార్నింగ్ మొత్తం పాలాభిషేకము, తర్వాత పండ్లాభిషేకం చాలా చేస్తారు, చేసేసి నీట్ గా రైట్ రెడీ చేసేసి, సో తర్వాత భక్తులు వస్తారు, డివోటీస్ వస్తారు, సో ముక్కుని వెళ్ళిపోతుంటారు అన్న. మొత్తం అయిపోయింది, క్లోజ్ చేశారు. అంటే నైట్ అయిపోయింది, క్లోజ్ చేశారు టెంపుల్ ని. క్లోజ్ చేసిన తర్వాత అక్కడ ఆ విగ్రహం ఉంటుంది కదన్నా, ఆ విగ్రహాంతో అక్కడ ఉన్న ఫ్లోర్ ఉంటుంది కదన్నా, ఫ్లోర్ ఉంటుంది, ఆ ఫ్లోర్ మాట్లాడుతుందంట. ఏం మాట్లాడుతుంది చూడండి, ఇలా అంటుందంట, విగ్రహాన్ని అంటుందంట ఈ ఫ్లోర్, ఆ ఫ్లోర్ రాయి అడుగుతుందంట, బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా అని అంటుందంట విగ్రహంతో. ఏముంటుంది, మస్తు ఎంజాయ్ చేస్తున్నావు కదా లైఫ్ ని అని అనిందంట. అప్పుడు విగ్రహం అనిందంట, అరే ఎందుకు అలా అంటున్నావు అనిందంట. అది చూస్తున్నాను పొద్దున్న నుంచి, నిన్నేమో బాగా పాలతో బాగా కడిగారు, నన్నేమో సర్ఫ్ పెట్టి కడిగారు, నిన్నేమో ముక్కుతున్నారు, నన్నేమో తొక్కుతున్నారు, నిన్నేమో అంతే కదా మనం నడుచుకుంటూ వెళ్తాం కదా, ఫ్లోర్ మీద నడుచుకుంటూ వెళ్తాం కదా, ఆ విగ్రహాన్ని తొక్కుతున్నారు, సారీ ఆ ఫ్లోర్ ని తొక్కుతున్నారు, నన్నేమో తొక్కుతున్నారు, నిన్నేమో ముక్కుతున్నారు రైట్, బాగా పూజలు చేస్తున్నారు అని అనిందంట. అప్పుడు విగ్రహం ఎగ్జాక్ట్ గా నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నువ్వు బాగా గమనించావా, ఒక 5 years బ్యాక్ నువ్వు నేను ఒకే కొండలో ఉండేవాళ్ళం అంతే కదా. విగ్రహాన్ని అయినా ఈ ఫ్లోర్ స్టోన్స్ అయినా కూడా అన్ని కూడా ఒక రాక్స్ నుంచి వస్తాయినా, మన ఇద్దరం ఒకే కొండలో ఉండేవాళ్ళము. శిల్పి నా దగ్గరకు వచ్చాడు, ఆ శిల్పి నీ దగ్గర కూడా వచ్చాడు, నీ మీద 2 times హ్యామర్ తో హిట్ చేసినప్పుడు ఏమైంది, నువ్వు పగిలిపోయావు అని అంటూనే రాయి అప్పుడు రిప్లై ఇచ్చింది అన్న. ఏమని ఇచ్చింది, అవును నాకు చాలా పెయిన్ అనిపించింది, అందుకని నేను పగిలిపోయాను అనిందంట. అప్పుడు ఆ విగ్రహం ఏమంటుంది, తను రిప్లై ఇచ్చిందంట, నీకు ఎంతైతే పెయిన్ వచ్చిందో నాకు కూడా అంతే పెయిన్ వచ్చింది, నన్ను కూడా 2 times హిట్ చేసాం, అంతే పెయిన్ వచ్చింది, కానీ నేను అనుకున్నాను ఇంత పెయిన్ వస్తూ ఉంటే ఎలా ఉంటుందో చూద్దామని వెయిట్ చేశాను. నా మీద ఒక 10 times హీ హిటెడ్ మీ విత్ హ్యామర్, సో స్టిల్ పెయిన్ వచ్చినా కూడా వెయిట్ చేశాను. నీకు తెలుసా, నా కన్ను షేప్ రావడానికి హీ హిటెడ్ మీ million times, కొన్ని million times ఆ హ్యామర్ తో నన్ను హిట్ చేశాడు, కానీ నేను స్టిల్ ఓడ్చుకున్నాను. నేను అంత కష్టపడినాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, నువ్వు కష్టపడలేదు కాబట్టి అక్కడ ఉన్నావు. అంటే చూడనా, నౌ మీరు కూడా అంతేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 13 members ఉన్నారు కదా, సో ఇక్కడ చాలా మంది ఉంటారు మనకు. ఎవరైతే కష్టపడతారో, అంటే మీకు కూడా ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా పక్క వాళ్ళతో పడి, కానీ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి డెఫినెట్ గా ఫ్రూట్స్ అనేవి వస్తాయి నేను ఫ్యూచర్ లో. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫిటిక్లో క్వాలిఫై అవ్వచ్చు అవ్వకపోవచ్చు, యూ ఫర్గాట్ అబౌట్, బట్ ద నాలెడ్జ్ విచ్ యూ గెయిన్ హియర్ ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ రైట్. అది కూడా గుర్తుపెట్టుకున్నా, మీరు నేర్చుకోవడం మాత్రమే మీది. డెఫినెట్ గా నేర్చుకునే వాళ్ళకు ఫ్యూచర్ లో డెఫినెట్ గా గుడ్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి నాన్న, అర్థమవుతుందా. సో మోటివేట్ యువర్ సెల్ఫ్, ట్రై టు రిమెంబర్ యువర్ పేరెంట్స్. మీకు ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలనుకుంటే, సో నెక్స్ట్ 6 months మీరు కష్టపడితే డెఫినెట్ గా యూఆర్ గోయింగ్ టు you're going to get your dream job Rana. If you're aim for the good job, then definitely you spend next 6 months. మీరు ఈ పాస్ అంతా ఎలా చేశారో ఫర్గాట్ అన్న, ఓన్లీ ఫ్యూచర్ లో మాత్రమే ఒక 6 months మీవి కావనుకోండి అన్న. మీరు 10 years తర్వాత మీ జాబ్ కి మీరే చదవాలి, అందుకని ఈ 6 months చదవండి. ఫ్రెషర్ గా జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ నాన్న రైట్. ఐ హోప్ ఆ స్టోరీ మీకు ఎలా మ్యాచ్ అవుతుందో అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడన్నా, మీరు అందరూ కూడా ఇప్పుడు ఒకే స్టేజ్ లో ఉన్నారు, బట్ హూ విల్ స్పెండ్ టైమ్, డెఫినెట్లీ దే విల్ గెట్ ద జాబ్ నాన్న.
ఇన్ఫిటిక్యూనా లేకపోతే టీసీఎస్ ఎన్క్యూనా లేకపోతే టీసీఎస్ కోడ్విట్ అనా టీసీఎస్ డిజిటలా లేకపోతే విప్రోనా ఫర్గాట్ అబౌట్ ఇట్. డెఫినెట్ గా మీరు లెర్న్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్ గా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు నాన్న. రైట్, ఐ హోప్ ద సెషన్ ఈజ్ యూస్ఫుల్ నాన్న. రైట్, మై స్మాల్ రిక్వెస్ట్, ట్రై టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.